28 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని మనము 3 ముఖ్యమైన భాగాలుగా మనం విభజించాం. అపోస్తల కార్యము 28 అధ్యాయాలు. 28 అధ్యాయాలను కూడా మనము 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి భాగం వచ్చేసి మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు యెరూషలేములో సంఘము. యెరూషలేములో సంఘము అని మొదటి భాగంగా మనం డివైడ్ చేసాము. రెండో భాగం వచ్చేసి 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మరి యోదయ సమరయలో సంఘం. యోదయ సమరయ దేశాల్లో సంఘముగా మనం 2వ అధ్యాయాన్ని విభజించుకున్నాము. 3వ భాగం వచ్చేసి 13 నుంచి మనం గమనించిన 28 అధ్యాయాల్లో అన్య దేశాలు అన్నిటిలో లేకుంటే భూదిగంతముల వరకు సంఘ విస్తరణ అనేది మనము 3 భాగాలుగా మనం విభజించాం. కాబట్టి మొత్తము 28 అధ్యాయాల నుండి అపోస్తల కార్యాన్ని మనము 3 భాగాలుగా విభజించాము. మొదటి 7 అధ్యాయాల్లో సంఘం ఎక్కడుంది? యెరూషలేం లోకల్లో ఉంది. కనుక యెరూషలేం అంటే యోదయ దేశపు రాజధాని. కాబట్టి లోకల్లో సంఘము మొదటి 7 అధ్యాయాల్లో లోకల్లో ఉన్నట్టుగా మనం చూస్తాము. తర్వాత 8 నుంచి 12 అధ్యాయాల్లో లోకలు దాటి దేశం యోదయ దాటి సమరయ దాటి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కనుక మ్యాప్లో కనుక మనం చూసామంటే బైబిల్లో కొత్త నిబంధన పాలస్తీనా మ్యాప్ నేను ఒకసారి చూపిస్తా చూడండి. కొత్త నిబంధన పాలస్తీనా అనేటువంటి మ్యాప్లో యోదయ ఇక్కడ ఉంది. యోదయ కింద దానికి పైన యెరూషలేం ఉంది చూసారు. కనుక కొత్త నిబంధన పాలస్తీనాలో యెరూషలేము, దాని కింద యోదయ. ఇప్పుడు యెరూషలేములో సంఘం ఎన్ని అధ్యాయాల్లో ఉంది? మొదటి 7 అధ్యాయాలు. కనుక యెరూషలేం అంటే ఇక్కడ లోకల్లో ఉంది. ఇప్పుడు లోకల్ నుంచి యోదయ దేశం అంతటా వ్యాపించింది. నెక్స్ట్ 8వ అధ్యాయం వచ్చినప్పుడు దాని పైన చూడండి, పైన సమరయ పైన. కాబట్టి సమరయ ఎక్కడ ఉంది? యెరూషలేముకి పైన సమరయకి వెళ్తుంది. నెక్స్ట్ కిందకు వచ్చేమనుకోండి, ఇంకా ఇలాగ గాజా. కనుక కిందకు వస్తే గాజా, ఇంకా దాని కిందకు వస్తే ఐగుప్తు, ఇంకా దాని కిందకు వస్తే ఆఫ్రికా. కనుక అలాగ యెరూషలేము నుంచి పైకి సమరయ వైపు వెళ్తుంది, కిందకి గాజా లేకుంటే దాని కింద ఐగుప్తు, దాని కింద మరి ఆఫ్రికా కాంటినెంట్ ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇలాగూ ఇప్పుడు యెరూషలేం అయిపోయింది. కనుక మనం గమనించిన మొదటి 7 అధ్యాయాలే మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు సంఘము ఎక్కడి దాకా వచ్చింది చెప్పండి? సంఘము లోకల్లో విస్తరించింది, యెరూషలేములో విస్తరించింది. మొదటి 7 అధ్యాయాలు అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం 2వ భాగాన్ని ప్రారంభిస్తున్నాం. 2వ భాగము 8వ అధ్యాయము 8వ అధ్యాయం. కానీ ఇప్పుడు యెరూషలేములో ప్రారంభమైన లోకలు అంతటి విస్తరించిందని చూసాము. అందుకే వాళ్ళు ఏమన్నారంటే, మీరు యెరూషలేమును మీ బోధతో నింపారన్నారు. యెరూషలేం అంతా ఏ బోధ చెప్పండి? మీరు సిలువేసిన యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడు అని చెప్పేసి ఆ బోధ యెరూషలేం అంతా నింపారు. లోకల్లో అంతా విస్తరించిన సంఘం. కానీ ఇప్పుడు మొదటి 7 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. కానీ ఇప్పుడు 2వ ప్రధాన భాగంలోనికి మనము వెళుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ 2వ ప్రధాన భాగము 8వ అధ్యాయ ప్రారంభం. కాబట్టి మొత్తము 28 అధ్యాయాల అపోస్తల కార్యాన్ని మనం 3 భాగాలుగా విభజించాము. మొదటి 7 భాగాల్లో లోకల్ యెరూషలేములో సంఘ విస్తరణ. 2వ భాగము యెరూషలేము దాటి యోదయ దాటి సమరయకు వెళ్తున్నట్టుగా మనం చూస్తాము. 3వ భాగము అన్ని దేశాలు లేకుండా భూదిగంతముల వరకు, ఇంకా అన్ని కాంటినెంట్స్ అన్ని ఖండాలకు కూడా ఈ 13 అధ్యాయాలు విస్తరిస్తాం. కానీ ఇప్పుడు మనము 2వ భాగంలో మనం ఉన్నాం. ఈ మొదటి భాగం మనకు కంప్లీట్ అయిపోయింది. మొదటి 7 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. కానీ ఇప్పుడు 8వ అధ్యాయంలో మనం ఉన్నాం. కాబట్టి 8వ అధ్యాయం కాబట్టి మనం ఏమని రాసుకోవాలంటే 2వ ప్రధాన భాగ ప్రారంభము 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు 8వ అధ్యాయం మనం చూసినప్పుడు 8వ అధ్యాయంలో మొత్తము 40 వచనాలు ఉన్నాయి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 40 వచనాలు ఉన్నాయి. ఈ 40 వచనాలు కలిగినటువంటి అపోస్తల 8వ అధ్యాయాన్ని మనము ముఖ్యంగా 5 ప్రధాన భాగాలుగా మనం విభజిస్తాం. మొదటిది
అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు, రెండో భాగం వచ్చేసి అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 4 నుంచి మనం గమనించామంటే 4వ వచనం నుండి 8వ వచనం వరకు రెండో భాగం. 3వ భాగం వచ్చేసి అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9 నుంచి 25 వచనాలు. 4వ భాగం వచ్చేసి అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది, నేను మళ్ళీ చెప్తాను. తర్వాత 5వ భాగం వచ్చేసి 8వ అధ్యాయము 26వ వచనం నుండి 40వ వచనం వరకు. ఇక్కడ ఏమని రాసుకోవాలంటే 3 దగ్గర 3వ అధ్యాయము చూడండి, 3వ భాగములో అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 8వ అధ్యాయము 9వ వచనం నుండి 25 దాకా రాశాం కదా. దాంట్లో మధ్యలో 14, 15, 16 వచనాలు మినహాయిస్తాం. దాన్ని ఇక్కడ 5వ భాగంగా 4వ భాగంగా మనం చేస్తాం, ఎందుకంటే మధ్యలో అది వేరే టాపిక్ వచ్చింది కాబట్టి 25 వచనాలు రాసుకున్న దాంట్లో ఆ 4 వచనాలు విడిచిపెడతాం. 14, 15, 16 వచనాలు కింద 4వ భాగంగా మనం చూస్తాం. కాబట్టి ఈ 9 నుంచి 25 వచనాలు ఒకే వ్యక్తి గురించి రాయబడింది. మధ్యలో ఈ 4 వచనాలు వేరే సందర్భం కాబట్టి దాన్ని వేరే భాగంగా మనం కింద చూస్తాం. కాబట్టి కన్ఫ్యూజ్ పడద్దు. మొదటి 3 వచనాలు మొదటి భాగం అనుకున్నాం. 8 నుంచి 4 నుంచి 8 వచనాలు రెండో భాగంగా మనం విభజించాము. 3వ భాగము 9 నుంచి 25 వచనాలు, దాంట్లో 14, 15, 16 వచనాలు మినహాయించి కనుక అది రాసుకోవాలి 3వ భాగంగా. వాటిని ఇక్కడ 4వ భాగంగా మనం చూస్తాం. 5వ భాగం వచ్చేసి 26 నుంచి 40 వచనాలు. కాబట్టి ఇప్పుడు ఇది అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము యొక్క విభజన. కాబట్టి మొత్తం మనం ఎన్నిగా విభజించామని చెప్పండి, ఎన్ని భాగాలు చేసాము? 5 భాగాలు చేసాం. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క భాగంలో ఏం జరిగిందో మనము తెలుసుకుంటాం. ఇప్పుడు దీనికంటే ముందు అపొస్తలుల కార్యము ఈ యొక్క 8వ అధ్యాయానికి రాకముందు మనకు 7వ అధ్యాయంలో ఏం జరిగిందని చూసాం గత వారము. చెప్పండి, 7వ అధ్యాయంలో గత వారం ఏం జరిగింది? 7వ అధ్యాయంలో ఏ సంభవంతో ముగించబడింది 7వ అధ్యాయం? స్టెఫను యొక్క మరణం. చెప్పండి, స్టెఫను యొక్క మరణం. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షి ఎవరంటే స్టెఫను. కాబట్టి సంఘం ప్రారంభమైన తర్వాత మొట్టమొదట దేవుని కోసం హతసాక్షిగా చేయబడిన వ్యక్తి స్టెఫనుగా మనకు అర్థమవుతుంది. మరి ఈ స్టెఫను యొక్క మరణం ద్వారా ఈ జరిగినటువంటి సంభవాలు కూడా మనం చూస్తాం. దానికంటే ముందు ఈ విభజనలో ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అపొస్తలుల కార్యాల్లో ప్రధానంగా మనకు 3 రకాల ప్రజలు కనపడతారు. ఒకటి యూదులు, రెండవది సగం యూదులు, మూడవది అన్యులు లేదంటే యూదేతరులు, అంటే యూదులు కానివారు. ఈ అపొస్తలుల కార్యాల్లో మొత్తం మనకు 3 రకాల గుంపులు మనకు కనబడుతున్నారు. మొదటిది ఎవరు చెప్పండి? యూదులు. రెండవ వారు ఎవరు? సగం యూదులు. మూడవ వారు అన్యులు లేదంటే యూదేతరులు, యూదులు కానివారు. ఇప్పుడు యూదులు అంటే మనకు తెలుసు. యూదులు అంటే ఎవరు చెప్పండి? యూదులు అంటే పుట్టుకతోనే జ్యూస్ కనుక వాళ్ళు యూదులు. అన్యులు అంటే యూదులు కానివారు. మరి సగం యూదులు అంటే చెప్పండి, సగం యూదులు అంటే అందుకే మనము రాజుల చేతులు చూసినప్పుడు అశ్షూరు కనుక రాజుల చేతులు మనం చూసాం. 42 మంది రాజుల చేతులు చూసినప్పుడు రాజ్యం 2గా విడిపోయిందని చూసాం. ఒకటి ఉత్తర రాజ్యము, ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. కనుక దక్షిణ రాజ్యము 2 గోత్రాలు, యోధా బెన్యామీనుగా. ఈ యొక్క ఉత్తర రాజ్యం 10 గోత్రాలను ఎవరు జయించారు? మర్చిపోయారు. ఉత్తర రాజ్యం కనుక రాజ్యము ఇశ్రాయేలు రాజ్యం 2గా విడిపోయింది. ఇది దక్షిణ రాజ్యం అన్నారు, ఇది ఉత్తర రాజ్యంగా మనం చూసాం. ఈ ఉత్తర రాజ్యానికి 10 గోత్రాలు, దక్షిణ రాజ్యానికి 2 గోత్రాలు. ఉత్తర రాజ్యానికి 19 మంది రాజులు, దక్షిణ రాజ్యానికి
20 మంది రాజులు. ఉత్తర రాజ్యానికి షోమ్రోను రాజధాని, దక్షిణ రాజ్యానికి యెరూషలేము రాజధాని. ఇలాగా చూస్తూ వచ్చాం మనం. కనుక అన్ని కూడా ఇప్పుడు ఈ ఉత్తర రాజ్యం ఎవరి చెరలో పోయిందంటే అషూరు చెర అని చెప్పండి ఎవరంట? అషూర్. దక్షిణ రాజ్యం వచ్చేసి బబులోను చెరలోకి వెళ్ళారు. అప్పుడు ఈ ఉత్తర రాజ్యంలో ఇశ్రాయేలు ప్రజలను అషూరు వారు జయించి అందరినీ వాళ్ళ దేశం తీసుకుని పోయిన తర్వాత ఈ ఉత్తర రాజ్యంలో కొంతమంది పేదవారిని, ముసలి వారిని, వృద్ధులను విడిచిపెట్టారు. విడిచిపెట్టి మిగతా వాళ్ళందరినీ ఏ దేశం తీసుకెళ్ళాడు అషూరు రాజు? చెప్పండి, ఏ దేశం తీసుకెళ్ళాడు? అషూరు యొక్క చెరలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ విడబడిన యూదులు ఉన్నారు కదా, ఈ విడబడిన యూదులు ఏం చేశారు? వీళ్ళని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆయా దేశంలో ప్రజలందరినీ తీసుకొచ్చి ఆ రాజు అక్కడ పెట్టాడు, ఈ ఉత్తర రాజ్యంలో పెట్టాడు. అర్థమైందా? బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు ప్రజలనేమో అందమైన వారిని, బలమైన వారిని, చదువుకున్న వారిని, అషూరు దేశాన్ని అషూరు రాజు వాడి దేశం తీసుకొని పోయాడు. ఇక్కడ కొంతమంది విడిచిపెట్టాడు, పేదవారిని, ముసలి వారిని, వృద్ధులు విడిచిపెట్టాడు. విడిచిపెట్టడమే కాదు కానీ అషూరు రాజులు ఏం చేసేవాళ్ళు అంటే జయించిన తర్వాత ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఆ దేశంలో పెట్టేవాళ్ళు, ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఈ దేశంలో మార్చేవాళ్ళు. కాబట్టి అట్లాగా ఈ ఉత్తర రాజ్యంలోనికి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది పెట్టాడు. ఎవరు? అషూరు రాజు. చెప్పండి ఎవరంట? అషూరు రాజు. అప్పుడు ఆ వేరే దేశం వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ ఉండి వాళ్ళు వీళ్ళు ఏం చేశారు? వివాహాలు చేసుకున్నారు. కనుక వాళ్ళు వీళ్ళు వివాహాలు చేసుకుని పుట్టిన వారే సగం యూదులు, వాళ్ళనే సమరయులు అంటారు. చెప్పండి వాళ్ళు ఏమంటారు? సమరయులు. కనుక సగం యూదులు అంటే యూదులే, కానీ ఎవరిని పెళ్లి చేసుకున్నారు? అన్నిల్ని పెళ్లి చేసుకున్నారు. అన్నిలు ఎట్లా వచ్చారు వాళ్ళ మధ్యకు? అషూరు రాజు ఇక్కడ వాళ్ళని తీసుకుని పోయి ఆయా దేశంలో తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఉత్తర రాజ్యంలో. మరి ఇక్కడ వేరే వాళ్ళు లేరు కదా, కాబట్టి వేరే వాళ్ళతో వివాహాలు చేసుకోవడానికి వాళ్ళకి సంబంధించిన వారు లేరు కాబట్టి ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఆయా దేశం వచ్చేటువంటి వారిని వివాహాలు చేసుకున్నారు ఉత్తర రాజ్యంలో. కాబట్టి ఉత్తర రాజ్యంలో యూదులందరూ ఏ యూదులు? సగము యూదులు. కాబట్టి వాళ్ళని సమరయులు అంటారు. కనుక సమరయులు అంటే మిశ్రిత రక్తము. అందుకే ఈ దక్షిణ రాజ్యంలో వారు వీళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు, తక్కువగా చూస్తారు, అంటరాని వారుగా చూస్తారు. అందుకే బైబిల్లో కూడా మనకు ఆ యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఏమంటది? యేసు ప్రభువు వారు ఆ బావి దగ్గరకు వచ్చి ఆ దాహమునకు నీళ్ళెమ్మని అడిగితే ఆమె ఒక మాట అంటది, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువు యూదుడు కనుక పక్క జూ, ఆయన యూదులో పుట్టాడు ఆయన. కాబట్టి సమరయులు వాళ్ళకి లెక్క చేయరు. కాబట్టి మేము నిలిస్తే మీరు తాగరు కదా, మేము అంటరాని వారం కదా, తక్కువ వారం కదా, చిన్న చూపు చూసి చూడబడేటువంటి వారం కాదనేటువంటి అభిప్రాయంలో ఆ సమరయ స్త్రీ కూడా మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి సగం యూదులు అంటే ఎవరు చెప్పండి? టోటల్గా సమరయులు. కనుక మిశ్రిత జనం అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ దక్షిణ రాజ్యం యూదులు వీళ్ళని అస్సలు లెక్క చేయరు, వాళ్ళతో సమానంగా ఎంచరు. కాబట్టి మీరు మాతో సమానం కాదు అని వాళ్ళ ఫీలింగ్ ఆనాటికి ఈనాటికి కూడా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అపోస్తల కార్యాలు మనకు స్వచ్ఛమైన యూదులు కనబడుతున్నారు. నెక్స్ట్ రెండోది సగం యూదులు అండి. చెప్పండి ఎవరంటే ఇప్పుడు సమరయులు, మిశ్రిత జనాన్ని పెళ్లి చేసినటువంటి సమరయులు. తర్వాత మూడవది అన్యులు, అసలు యూదులు కానివారు. కనుక 3 రకాల ప్రజలు ఈ అపోస్తల కార్యాలు కనపడతారు, మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టెఫను యొక్క మరణం ద్వారా ఏం జరిగిందనే సంగతి మనం చూసినప్పుడు స్టెఫను యొక్క మరణం తర్వాత కొన్ని కార్యాలు జరిగాయి. ఇప్పుడు స్టెఫను చనిపోయిన తర్వాత సంఘం అంతటికి చెప్పండి భయము, బాధ ఉంటుందా ఉండదా? చూడండి, అప్పుడు దాకా సంఘం ఎంతో విస్తరిస్తూ ఉంది, అందరూ సమర్పించుకుంటున్నారు, కలిసి ఉంటున్నారు, సంఘము విస్తరిస్తూ ఉంది బ్రహ్మాండంగా. అలాంటి టైంలో ఒక్కసారిగా ఈ యొక్క హతసాక్షి మరణం విన్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఈ యొక్క స్టెఫను యొక్క మరణం ద్వారా 4 ప్రాముఖ్యమైన సంగతులు జరిగాయి స్టెఫను గారి మరణం ద్వారా. మొదటిది మనం గమనించామంటే ఫిలిప్ గారి సువార్త యాత్ర. స్టెఫను మరణం తర్వాత ఫిలిప్ యొక్క సువార్త యాత్ర మన ప్రారంభమవుతుంది. ఇది 8వ అధ్యాయం. కనుక 8వ అధ్యాయంలో మొదటి సంగతి ఫిలిప్ యొక్క సువార్త యాత్ర ప్రారంభమవుతుంది. రెండవది 9, 11 అధ్యాయాల్లో సౌలు పౌలుగా మారుట.
పౌలుగా మారుట. ఇది 9, 11 అధ్యాయాల్లో మనం చూస్తాం. మూడవ సంగతి వచ్చేసిన తర్వాత 10వ అధ్యాయంలో పేతురు గారి సువార్త యాత్ర. పేతురు గారి సువార్త యాత్ర మూడోది. 4వ సంగతి వచ్చేసి అంతియొకయలో సంఘ ఆరంభం. అంతియొకయలో సంఘం ఆరంభం. కాబట్టి ఇప్పుడు స్టెఫను యొక్క మరణం ద్వారా ఎన్ని కార్యాలు జరిగాయి చెప్పండి? 4 ప్రాముఖ్యమైన కార్యాలు జరిగాయి. కనుక మొదటిది, స్టెఫను గారు చనిపోయిన తర్వాత ఫిలిప్పు గారు సువార్త యాత్ర 8వ అధ్యాయంలో జరుగుతుంది. తర్వాత 9, 11 అధ్యాయంలో సౌలు పౌలుగా మారిన సందర్భం. అంటే ఆ పౌలు కూడా చంపినప్పుడు సౌలు కూడా అక్కడ ఉన్నాడు, ఆ సన్నివేశాన్ని చూశాడు. కాబట్టి తన పౌలు కూడా మారుతాడు. తర్వాత పేతురు గారు కూడా సువార్త ప్రారంభిస్తాడు. తర్వాత అంతియొకయ సంఘము ప్రారంభమవుతుంది. ఈ అంత్యొకయ ఇది సిరియాలోని అంత్యొకయ. ఈ అంత్యొకయ ఇది సిరియాలోని అంత్యొకయ. 2 అంత్యొకయలు ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇది సిరియా. ఇది మ్యాప్ చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. యెరూషలేము ఇక్కడ ఉంది కింద. యెరూషలేము కింద ఉంది. ఇక్కడ సిరియా దగ్గర పైన ఏమని చూడండి, ఇది అంతియొకయ. ఇది సిరియాలోని అంతియొకయ. ఇక్కడ ఒకటి ఉంది, ఇది పిసిదియాలోని అంతియొకయ. ఈ అంతియొకయ వేరే, కాబట్టి ఈ అంతియొకయ వేరే. కాబట్టి అపోస్తల ప్రయాణాల్లో మనం చూస్తాము. మొత్తం ఎన్ని అంత్యొకయలు ఉన్నాయి? 2 అంత్యొకయలు. ఒకటి కింద ఇక్కడ యెరూషలేము, ఇక్కడ ఇది యెరూషలేము. ఇక్కడ సంఘం ప్రారంభమైంది. ఇక్కడ ప్రారంభ యెరూషలేము లోకలంతా విస్తరించి చూడండి, ఇదంతా యోదయ, ఈ దేశం యోదయ అంతా దేశం అంతా విస్తరించి ఇప్పుడు ఎక్కడ సంఘం ప్రారంభమవుతుంది? అంతియొకయ. ఇదే అంత్యొకయ, సిరియాలోని అంతియొకయ. పౌలు ప్రయాణాలన్నీ కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తాడు, ఇక్కడిగా ముగిస్తూ ఉంటాడు. మొదటి ప్రయాణము, 2వ ప్రయాణము, 3వ ప్రయాణాలన్నీ కూడా సిరియాలోని అంత్యొకయ ప్రారంభించి కనుక అక్కడే ముగిస్తాడు. కాబట్టి ఇది సిరియాలోని అంత్యొకయ. ఈ అంత్యొకయ పిసిదియాలోని అంత్యొకయని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంత్యొకయ 2 ఒకటి కాదు, 2 అంత్యొకయలు. ఒకటి సిరియాలోని అంత్యొకయ, రెండోది పిసిదియాలోని అంత్యొకయ. ఇప్పుడు ఎక్కడ సంఘం ప్రారంభమవుతుందని చూస్తున్నాము? సిరియాలోని అంత్యొకయ. ఒకప్పుడు సిరియా అంతా క్రైస్తవ దేశం. చెప్పండి, సిరియా అంతా ఏంది? ఒకప్పుడు క్రైస్తవ దేశం. సంఘం అక్కడే ప్రారంభమైంది. ఈరోజు పూర్తిగా ముస్లిం దేశంగా మారిపోయింది. కనుక చూడండి, కనుక ఒకప్పుడు సిరియా రాజధాని మనం చూసాం చరిత్రలో కూడా, దమస్కు కనుక సిరియా రాజధాని. కాబట్టి అక్కడే ప్రారంభమైన క్రైస్తవ సంఘం. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ 4 సంభవాలు కూడా ఎప్పుడు జరుగుతున్నాయి? స్టెఫను గారి మరణం తర్వాత. కనుక పౌలు సువార్త యాత్ర, ఫిలిప్పు సువార్త యాత్ర, రెండోది పౌలు సౌలుగా మారడం, మూడోది పేతురు గారి సువార్త యాత్ర. ఇది 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 11వ అధ్యాయం, ఇది అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో సిరియాలోని అంత్యొకయ సంఘ ప్రారంభం కనుక మనం చూస్తాం. సంఘం ఆల్రెడీ యెరూషలేములో ప్రారంభమైంది, కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇది అంత్యొకయలు. కనుక యెరూషలేములో మెయిన్ సంఘం. కనుక యెరూషలేములో కేంద్రం అనుకుంటే ఇది ఒక బ్రాంచ్ లాంటి. కనుక యెరూషలేము ఆల్రెడీ సంఘం ఉంది, మళ్ళీ ఎక్కడ ప్రారంభమవుతుంది? అంత్యొకయలో ప్రారంభమవుతుంది. సీరియల్ అంతే కానీ గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ 4 సంభవాలు కూడా స్టెఫను గారి మరణం తర్వాత జరుగుతున్నాయి. కాబట్టి ఏం జరిగింది? అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుతాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుతాం. ఆ కాలం మందు, ఏ కాలం మందు? స్టెఫను గారి మరణం. కనుక మరణించిన ఆ కాలం మందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములన్నంతటా చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటంతా వచ్చి పురుషులను స్త్రీలను ఇచ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్టెఫను గారు చనిపోయాడు కనుక
ఆ టైంలో యెరూషలేములో ఉన్న సంఘానికి ఏం కలిగిందంట? గొప్ప హింస, మామూలు హింస కాదు. కనుక చూడండి, యేసుని నమ్మినందుకు, యేసుని వెంబడించినందుకు, యేసుని విశ్వసించినందుకు గొప్ప హింస కలిగింది. కాబట్టి అందరూ ఏమైపోయారు? నమ్మిన వాళ్ళందరూ ఏమైపోయారంట? నమ్మిన వారందరూ ఏమైపోయారు? చెదరిపోయారు. కానీ ఎవరు చెదిరిపోలేదు? ఎవరు చెదిరిపోలేదు? అపోస్తులు చెదిరిపోలేదు. అపోస్తులు అంటే ఎంతమంది? 12 మంది. కనుక వీళ్ళు మాత్రం యెరూషలేములో ఉన్నారు. కారణం ఏంటంటే యెరూషలేము నుండి యెహోవాకు బయలుదేరాలని ఒక ప్రవచనం ఉంది. యెషయా 2వ అధ్యాయంలో మనం చూసాం. కానీ ఎందుకంటే యెరూషలేముకి అందరూ వస్తారు, ప్రపంచ దేశాల వీధులందరూ ఎక్కడికి వస్తారు? యెరూషలేముకి వస్తారు. కాబట్టి యెరూషలేములో ఖచ్చితంగా ఎవరు ఉండాలి? అపోస్తులు ఉండాలి. కానీ వాళ్ళు సోట చెప్పారు కాబట్టి అపోస్తులు అందరూ ఉన్నారు, మిగతా వాళ్ళు చెదిరిపోయారు. అపోస్తులు మాత్రము యెరూషలేములోనే ఉన్నారు. ఎంత హింస ప్రారంభమైనా కనుక వాళ్ళు యెరూషలేము విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే దేవుడు 1వ అధ్యాయంలో చెప్తాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం ఒకసారి చూడండి. మీరు యెరూషలేమును వెళ్ళవద్దని చెప్తాడు. అందుకే అక్కడ ఉంటారు వాళ్ళు. ఈ మాటలు అపోస్తులకే చెప్తాడు. చూడండి 4వ వచనం, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఎలాగో ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు ఆ రోజు కూడా చెప్పాడు, మీరు యెరూషలేము నుంచి వెళ్ళకూడదని. ఒక సమయం దాకా అక్కడ ఉండాలి వాళ్ళు. అందుకే వాళ్ళు ఏం చేశారు? తర్వాత 12వ వచనం కింద యేసు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత ఆ కొండ నుండి యెరూషలేముకి తిరిగి వెళ్ళిరి. కానీ ఇప్పుడు అందరు చూడాలి, అపోస్తలులందరూ ఎక్కడున్నారు? అపోస్తలులందరూ ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. హింస ఉన్నారు. కానీ మిగతా వాళ్ళందరూ ఏమైపోతున్నారు? చెదిరిపోతున్నారు. కనుక పారిపోయారు, చెదిరిపోయారు, అందరూ చెదిరిపోయారు. యోదయ, సమరయ ఆ ప్రాంతం అందరూ చెదిరిపోయారు. అయితే స్టెఫను చనిపోయిన తర్వాత భక్తి గల మనుషులు ఆ స్టెఫను సమాధి చేశారు. అయ్యో ఎంత మంచివాడు స్టెఫను అని చెప్పేసి బాగా ఏడ్చారు, ప్రలాపించారు. కానీ సౌలు అయితే మాత్రము మతములో ఉన్నాడు. చెప్పండి, సౌలు ఎక్కడున్నాడు? మతములో ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడు? 3వ వచనం చూడ 8:3. సౌలు అయితే ఇంటంటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చూసారా? కనుక సౌలు ఒక మత ఛాందస్వాదిగా మనకు కనబడతాడు. పౌలు మతము అనే ముసుగులో ఉన్నాడు. అందుకే గలతీ పత్రికలో స్పష్టంగా చెప్పాడు. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం. పౌలు ఎంత నిష్ఠమైన మతములు ఉన్నాడంటే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుదాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13, 14 చదవండి. పూర్వమందు యోదయ మతస్థులై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితల పారంపర్యాచమందు విశేషాశక్తి గలవాడినై నా స్వజాతీయుల్లో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితేనని నా నడవని గురించి మీరు వింటిరి. కాబట్టి ఒకప్పుడు ఎలాంటి వాడిని అంటే యోదయ మతములో ఉన్నాను కాబట్టి సంఘమును అపరిమితంగా హింసించాను, నాశనం. ఎప్పుడు? ఈ 8వ అధ్యాయం మనం చూస్తాం. కనుక సంఘాన్ని పాడు చేస్తున్నాడు, కనుక హింసించి నాశనం చేశాను. కారణం ఏంటంటే నా స్వజాతీయుల్లో నా సమాన వయస్కులైన యూదులందరిలో కూడా నేను ఆధిక్యం ఉండాలి, గొప్పలు అనిపించుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఆ సంఘాన్ని పాడు చేశాను చెప్పేసి అలా ప్రవర్తించాను. అది నా నడవడాన్ని పౌలు గత చరిత్ర చెప్తున్నాడు గలతీయులకు. కానీ ఇప్పుడు సౌలు చేసిన పని ఏంటంటే సంఘాన్ని ఆ రీతిగా హింసించి ఆ నాశనం చేసి పాడు చేసేది ఒక పనిగా పెట్టుకున్నాడు. కనుక ఎవరు క్రైస్తవులు అవుతున్నారో, ఎవరు యేసు నమ్ముతున్నారో వారిని చంపడము, హింసించటమే సౌలు యొక్క పని. ఈ రీతిగా సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. కానీ మొదటి 3 వచనాలకు మనం ఏమని టైటిల్ ఇస్తామంటే, మొదటి 3 వచనాలకు ఇవ్వబడే టైటిల్ యెరూషలేములోని సంఘమునకు హింస అని మనం రాసుకోవాలి. యెరూషలేములో సంఘానికి హింస. యెరూషలేములోని సంఘానికి హింస. కాబట్టి మొదటి 3 వచనాలు మనకి ఏమర్థమవుతుంది? యెరూషలేములో ఉన్న సంఘానికి ఏం కలిగిందంట? హింస. ఎవరి ద్వారా? పౌలు ద్వారా. కాబట్టి మొదటి 3 వచనాలు అదే. కాబట్టి హింసిస్తున్నాడు, నమ్మిన వాడిని చెరపడుతున్నాడు, ఈడ్చుకొని పోతున్నాడు, చంపుతున్నాడు, సంఘాన్ని ఆ రీతిగా పాడు చేస్తున్నాడు. కానీ మొదటి 3 వచనాల్లో
మనకు అర్థమవుతుంది ఏంటంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి హింస జరుగుతూ ఉంది. కాబట్టి హింస ప్రారంభమైంది. అప్పుడు దాకా ఎంతో చక్కగా విస్తరిస్తూ వచ్చింది సంఘం, అభివృద్ధి చెందింది, అనేకులు చేరుతున్నారు. కానీ హింస కూడా ప్రారంభమైంది. కానీ హింస ప్రారంభమైనా సరే సంఘం యొక్క విస్తరణ ఆగలేదు. చూడండి, హింస వచ్చిందని చెప్పేసి వాళ్ళు సంఘం బ్యాన్ చేయలేదు, సంఘం ఆగిపోయినట్టు రాయబడలేదు. ఏమైంది? 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చూసారా, చెదరిపోయిన వారు హింస వచ్చిందని చెప్పి భయపడి దాక్కుని పారిపోయిన వాళ్ళు ఏం చేశారని చెప్పండి. ఎక్కడ పోయిన వాళ్ళు కూడా చెదరిపోయిన వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారు, ఎక్కడ పోయిన స్వార్థ ప్రకటిస్తున్నారు. ఇక్కడ హింస ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? అక్కడ స్వార్థ ప్రకటిస్తున్నారు. అంటే యెరూషలేములో ఇది ఒక నదీ ప్రవాహములాగా, ఒక జీవజలపు నదిలాగా ప్రారంభమైంది. యెరూషలేములో ఇది ఒక నదీ ప్రవాహంగా, హింసల్లో కూడా నదీ ప్రవాహం జరుగుతుంది. కాబట్టి హింస వచ్చిందని చెప్పిస్తే చంపేస్తారో భయపడి వాళ్ళు పారిపోయేది దేశం దాక్కోవడం కాదు. అక్కడ వెళ్ళి ఏం చేస్తారంటే చెదిరిపోయినటువంటి వారందరూ కూడా సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసి. ఏంటి సువార్త? నదుని యేసుని ఏం చేశారు? సిలువేశారు. దేవుడు ఏం చేశాడు? 3వ దినాన లేపాడు, దానికి మేమంతా సాక్షులం. కాబట్టి అని చెప్పేసి ఇవంతా కూడా చెదరిపోయిన వారు కూడా ఈ సువార్త ప్రకటిస్తున్నారు. కాబట్టి సంఘము హింసల్లో కూడా విస్తరణ మనం చూస్తాం. ఈరోజు కూడా చూడండి, ఈరోజు కూడా మనం చూసామంటే సువార్త ఏమైనా ఆగిపోయిందా? ఎన్నో శాసనాలు తీసుకొచ్చారు, ఎన్నో బిల్లులు ప్రవేశపెట్టిన సువార్త చేస్తూనే ఉన్నారు, జైలుకి వెళ్తూనే ఉన్నారు, కనుక బయటకు వస్తూనే ఉన్నారు. కొంతమంది హస్తాక్షులు చనిపోతూనే ఉన్నారు. కానీ సంఘము యొక్క విస్తరణ ఎవరు ఆపలేకపోతున్నారు, ఎవరు ఆపలేరు కూడా. కాబట్టి సంఘం యొక్క విస్తరణ, కాబట్టి దీన్ని ఎవరు అడ్డుకట్ట వేయలేరు. ఒక నది వస్తూ ఉంటే వాళ్ళ బహుశా నీటికి ఏమైనా కట్టవచ్చు, కానీ ఇది ఆత్మ నది, జీవజల నది, దీన్ని ఎవరు కూడా ఆపలేడు. కాబట్టి ప్రారంభమైంది యెరూషలేములో, హింస వచ్చింది, పారిపోయారు. మాకెందుకు లేక మేము చెప్పని మౌనం కూర్చోవట్లే. వాళ్ళు ఎక్కడ పారిపోయారు అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తున్నారంట. చూడండి 5వ వచనం, 5. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తు సువార్తను వారికి ప్రకటించుచుండెను. కాబట్టి ఇప్పుడు చూడండి, ఎవరి ఫిలిప్పు? ఫిలిప్పు ఎవరు చెప్పండి? ఫిలిప్పు ఎవరు? ఏ శిష్యుడు? 6వ అధ్యాయం ఎంతమంది ఎన్నుకున్నారు? 7 ఎన్నుకున్నారు. ఆ 7 ఆ వ్యక్తి ఎవరు? ఫిలిప్పు. కనుక 7 మంది మీద అపోస్తలులు ఏం చేశారు? చేతులు పెట్టి ప్రార్థన చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళ పవర్ ఎవరికి కూడా ఉంది? ఫిలిప్పు కూడా ఉంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫిలిప్ ఎవరంటే ఆ ఫిలిప్పే. ఏ ఫిలిప్పు? అపోస్తలుల 6వ అధ్యాయంలో 7 మందిలో ఒకడైనా ఫిలిప్పు. 7 మందిలో ఒకడు చనిపోయాడు, ఒక ఆయన చనిపోయాడు. ఎవరైనా? స్టెఫెన్ చనిపోయాడు. నెక్స్ట్ ఎవరున్నారు ఇప్పుడు? ఫిలిప్. ఆ 7 ఒకడు ఆ ఫిలిప్పే. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఎక్కడ దాకా వెళ్ళాడంటే ఈయన సమరయ వరకు. చెప్పండి, ఎక్కడ దాకా ఉంటుంది? సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తు సువార్త ప్రకటించింది. ఎక్కడుంది సమరయ? చూడండి, కొత్త నిబంధన పాలస్తీనా మ్యాప్లో ఇక్కడ నేను చూపిస్తాను. చూడండి, కొత్త నిబంధన కాలం పాలస్తీనా ఈ మ్యాప్లో చూడండి. ఇక్కడ యెరూషలేము ఉంది, ఇదంతా విస్తరించింది. కింద యోదయ, ఈ దేశం అంతా విస్తరించింది. నెక్స్ట్ పక్కనే ఉంచండి, పైన ఏముంది? సమరయ. చూసారా? కనుక ఇప్పుడు ఫిలిప్పు యెరూషలేములో సంఘం హింస ప్రారంభమైతే ఇక్కడ నుంచి ఎక్కడ పోయారంటే వాళ్ళు సమరయకు వెళుతున్నారు. కానీ సమరయకు యేసువారు వెళుతూ వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? అపోస్తలులు 1:8 చదవండి. వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? యేసువారు 1వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశం అన్నంతటను భూదిగంతముల వరకు. చూసారా? ఇప్పుడు నెక్స్ట్ సంఘం ఎక్కడేమైంది? యెరూషలేము లోకంలో ప్రారంభమైంది, యోదయ అంతా విస్తరించింది. నెక్స్ట్ ఇప్పుడు ఫిలిప్ ఎక్కడ పోతున్నాడు? సమరయకి వెళ్తున్నాడు. చూసా? యేసుప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క ఏ వాగ్దానం చెప్పాడో, ఏ ప్రామిస్ చేశాడో, మీరు లోకల్ యెరూషలేములో సంఘం ఉండాలి, దీన్ని చూసుకోవడానికి అపోస్తలులు ఉండాలి. హింస వచ్చిన అపోస్తలులు చూసుకుంటున్నారు. యోదయ అంతా, దేశమంతా, యెరూషలేము అంతా బోధ నింపారు. హింస వచ్చింది కాబట్టి ఈ ఎన్నుకున్నటువంటి వారు, నమ్మిన వారు చెదరిపోతున్నారు. అపోస్తలులు లోకంలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు వెళ్ళిపోయిన వారు ఎక్కడి దగ్గర వెళ్తున్నారంట?
యెరూషలేము దాటి యోదయ, యెరూషలేం అంటే యోదయ దేశం రాజధాని కనుక ఆ యెరూషలేములో ప్రారంభమైంది లోకంలో, దేశం అంతటా యోదయ వ్యాపించింది. నెక్స్ట్ యోదయ పక్కన ఏమన్నా చూసే పైన సమరకి వెళ్తున్నారు చూసారా. కనుక ఏసాయి చెప్పినట్టుగా ఈ నది ప్రవాహం ప్రారంభమైంది కనుక ఫిలిప్పు ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. కాబట్టి ఫిలిప్పు కూడా గొప్ప సువార్తికుడు, గొప్ప దైవజనుడు అని చెప్పాలి. ఎందుకంటే ఫిలిప్ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు? ఫిలిప్ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు? అపోస్తలులు. కనుక అపోస్తలులు మరి ప్రార్థన చేస్తే వాళ్ళ పవర్ అంతా ఎవరికి వచ్చిందని చెప్పాను, వీళ్ళకి కూడా వచ్చింది. వీళ్ళు ప్రార్థన చేస్తే మళ్ళీ పవర్ పోతుంది, గుర్తుపెట్టుకోండి. కనుక అంతవరకు వచ్చింది. కనుక ఇప్పుడు ఫిలిప్ కూడా ఏం చేయగలడు? అద్భుతాలు చేయగలడు, స్వస్థతలు చేయగలడు. కనుక అలాంటి పవరు వాళ్ళు ప్రార్థన చేసి పంపించారు. కనుక ప్రార్థన చేసి పంపించినటువంటి అపోస్తలు చేతులు పెట్టారు కాబట్టి ఏ పవర్ అయితే అపోస్తలకు ఉందో అదే పవర్ ఎవరికి కూడా ఉంది? ఫిలిప్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి. ఫిలిప్ చదివిపోయిన తర్వాత అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 8వ అధ్యాయము 5వ చదువు. అప్పుడు ఫిలిప్ సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తు సువార్తను వారికి ప్రకటించుచుండెను. కాబట్టి ఇప్పుడు మనం చూస్తామంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ అద్భుతమైన సంగతి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళారంటే వీళ్ళు సమరయ దాకా వెళ్ళారు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారంట? సమరయ దాకా వెళ్ళారు. కనుక లోకల్ యెరూషలేం అయిపోయింది, యోదయ దేశం అంతా అయిపోయింది, పక్క దేశము సమరయ దాకా వెళ్ళారు. కనుక వెళ్ళి ఏం చేస్తున్నారు? ఇప్పుడు 6వ వచనం చదవండి. 6 జన సమూహములు చదవండి. విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసు లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగిన. ఏ పట్టణము? ఏ పట్టణము? సమరయ పట్టణం. కానీ ఇప్పుడు ఫిలిప్పు ఆ 7 మందిలో ఒక ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు. సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. కనుక సువార్తే కాదు, ఫిలిప్పు సూచక్రియలు చేస్తున్నాడు. సూచక్రియలు చేసిన సూచక్రియలు మహత్కార్యాలు ఫిలిప్పు ద్వారా జరుగుతూ ఉంటే అవన్నీ చూసి అందరూ ఏం చేశారంటే ఏక మనసుతో ఫిలిప్పు యందు లక్ష్యం ఉంచారు. కనుక లక్ష్యం ఉంచారు. కనుక అయ్యా మా కోసం ప్రార్థన చేయి, మా కోసం ప్రార్థన చేయి అని చెప్పేసి దయాలు పట్టిన వాళ్ళని, అనారోగ్యులను, కుంటి వారిని, పక్షవాయువులు అందరూ తీసుకొస్తా ఉంటే ఫిలిప్పు వాళ్ళందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే చెప్పండి వాళ్ళందరికీ ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. కనుక అందుకే ఏం చేశారంట? 8వ వచనంలో అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగాను. కాబట్టి 4 నుండి 8 వచనాల్లో మనం ఏమని రాసుకోవాలంటే సమరయలో సువార్త 4 వచనాలు సమరయలో సువార్త, తర్వాత స్వస్థత, సువార్త, స్వస్థత, సంతోషం. కాబట్టి ఇప్పుడు 2వ భాగం. కనుక అపోస్తలుల కార్యం మొదటి 3 వచనాలు ఏమని రాయబడింది చెప్పండి? ఏమని చెప్పుకున్నాం? యెరూషలేము సంఘానికి హింస కలిగింది. కనుక హింస కలిగిన పారిపోయిన వారు, చెదరిపోయిన వారు ఏం ప్రకటిస్తూనే ఉన్నారు? సువార్త. కానీ ఇది ఒక జీవజల నదిలాగా ఎవరు ఆపలేకపోతున్నారు. కనుక అంత హింసల్లో కూడా ఇప్పుడు ఫిలిప్పు 7 మందిలో ఒక ఫిలిప్పు ఏ పట్టణం పోయాడు? సమరయ పట్టణానికి వెళ్ళాడు. సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. సువార్తే కాదు, స్వస్థతలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశారు. అనేకులు ఏక మనసుతో లక్ష్యం ఉంచారు, అనేకులు నమ్మారు. నమ్మటమే కాదు, వాళ్ళందరికీ ఆ పట్టణానికి ఏం కలిగిందంట? సంతోషం. అయ్యా మా పట్టణం ఒక దైవుడు వచ్చాడు, గొప్ప సంతోషము ఆ పట్టణంలో మనం చూస్తాం. కాబట్టి 4 నుండి 8 వచనాల్లో సమరయలో సువార్త, స్వస్థత, సంతోషం. కనుక అది 2వ భాగంగా మనకు అర్థమవుతుంది. తర్వాత ఈ యొక్క సమరయ గురించి ఎప్పుడైతే ఈ సమరయ వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారో ఈ సంగతి మనం చూద్దాం. చూడండి ఏం జరిగిందంటే సమరయ వారు ఎప్పుడైతే ఇప్పుడు ఈ సమరయ వారు మరి అద్భుతాలు సూచికలు జరిగింది కాబట్టి మరి దేవుని వాక్యాన్ని అంగీకరించినట్లా చెప్పడా? అంగీకరించినట్లే. కాబట్టి వాళ్ళు స్వీకరించారు. కనుక ఎవరు అప్పుడు స్వీకరించినప్పుడు ఏం జరిగింది చూడండి, కింద
14, 15, 16 వచనాలు చదువుతాం. 14, 15, 16 చదవండి. 14 సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించాలని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. కానీ ఇప్పుడు సమరయ పట్టణంలో ఎవరున్నారు? సమరయ పట్టణంలో ఎవరున్నారు? ఫిలిప్ ఉన్నాడు. ఫిలిప్ అక్కడ ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించాడు, సూచకులు మహత్కార్యాలు చేశాడు, అనేకులు స్వస్థత పొందారు, అనేకులు నమ్మారు. తర్వాత ఆ పట్టణం అంతటా కలిగింది సంతోషం. కానీ ఇప్పుడు ఫిలిప్ ఈ న్యూస్ ఎవరికి ఇచ్చాడు? ఈ వార్త యెరూషలేములో కేంద్రం ఉంది కదా, సంఘం కనుక హెడ్ క్వార్టర్ ఉంది కదా. ఇప్పుడు హెడ్ క్వార్టర్ ఏది? యెరూషలేం. కానీ ఇప్పుడు వాళ్ళు పంపించాడు ఈ వార్త. కనుక ఫిలిప్ అయ్యా అపోస్తలులు 12 మంది కూడా ఇక్కడ చాలా మంది నమ్మారు, సమరయలో అనేకులు స్వస్థతలు పొందారు, అనేకులు సంతోషంగా ఉన్నారు, చాలా మంది దేవుని యొక్క వాక్యం ఏం చేశారంట? చూడండి 14 వచనంలో సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించారని చెప్పేసి యెరూషలేము అపోస్తలులకు వార్త పంపించాడు. అప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క ఫిలిప్పుకు సహాయకరంగా ఇంకెవరు పంపించారు? పేతురును యోహాను. కాబట్టి ఇప్పుడు సమరయ పట్టణానికి ఎవరు వస్తున్నారు? పేతురు, యోహాను. ఆల్రెడీ ఫిలిప్ ఉన్నాడు. కానీ ఇప్పుడు పేతురు, యోహాను ఇద్దరు ఎవరు? వీళ్ళు అపోస్తలు. చెప్పండి, ఎవరు వీళ్ళిద్దరు కూడా? ఫిలిప్ అపోస్తలుడు కాదు. కనుక ఎన్నుకొనబడిన 7 మందిలో ఒక సభ్యుడు, ఒక కమిటీ మెంబర్ లాగా. కాబట్టి అలాంటి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అంగీకరించారో అపోస్తలులో యెరూషలేము అపోస్తలు 12 మందిలో ఇద్దరు పేతురు, యోహానులో ఇతనికి సహాయకారం ఉండడానికి ఎవరికి పంపిస్తున్నారు? సమరయ పట్టణానికి ఫిలిప్ దగ్గర పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒకప్పుడు యోహాను అనగానే మనకు గుర్తు రావాలి. ఇప్పుడు యోహాను వస్తున్నాడు. యోహానికి ఈ సమరయ పట్టణానికి ఒక సందర్భం ఉంది, ఒక లింక్ ఉందన్నమాట. యోహానికి ప్లస్ సమరయ పట్టణం ఉన్న సందర్భం ఏంటంటే లూకాసు వార్త 9వ అధ్యాయం. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము ఒక సందర్భం మనం చూస్తాం అక్కడ. లూకాసు వార్త 9వ అధ్యాయం 51వ వచనం నుండి నేను చదువుతాను, గమనించండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనం నుండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 51 నుండి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు యేసు వారికి పరలోకానికి వెళ్ళబోతున్నాడు. కొన్ని దినాలు ఆ టైంలో ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సును స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపాను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవాలని సమరయలో ఒక గ్రామంలో ప్రవేశించిరి. కానీ యేసు వారికి బస చేయడానికి వాళ్ళు ఏ గ్రామానికి వెళ్ళారంట? సమరయ పట్టణంలోని ఒక గ్రామంలోనికి ప్రవేశించరు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళక అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ఎవరు చేర్చుకోలేదు? సమరయులు చేర్చుకోలేదు. ఆ గ్రామానికి వెళ్తే అప్పుడు 54 శిష్యులైన యాకోబును యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమని అడుగ్గా ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించిన 4 ఏసి కింద, మీరు ఎట్టి ఆత్మ గలవారు మీరు ఎరుగరు, మనిషి కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటగా నశింపజేయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఫిలిప్పుకు క్షమించండి యోహానుకి సమరకున్న సందర్భం ఏం చెప్పండి? ఆ పట్టణానికి పోతే వాళ్ళు చేర్చుకోలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? యోహాను వాళ్ళని అగ్ని దిగి కాల్చేయాలనుకున్నాడు. చూసారు యోహాను. కనుక ప్రభు వీళ్ళు చేర్చుకోలేదు కాబట్టి ఆకలి అగ్ని కురిపించి నాశనం చేద్దామని కాల్చేద్దామంటా ఉంటే యేసు గద్దించారు. ఏం మాట్లాడుతున్నావు యోహాను? ఏం మాట్లాడుతున్నావు? నా మనిషి కుమారుడు వచ్చింది నశింపజేయడానికి కాదు, మనుషుల యొక్క ఆత్మను రక్షించడానికి అని చెప్పేసి సమరయ పట్టణాన్ని ఒకప్పుడు నశింపచేయాలని కోరాడు. ఎవరు? యోహాన్. ఇప్పుడు యోహాన్ ఏ పట్టణానికి వస్తున్నాడు? సమరయకు వస్తున్నాడు. చూసారా, ఏ పట్టణాన్ని నశింపచేయాలనుకున్నాడో అదే పట్టణానికి వస్తున్నాడు. ఎంత అద్భుతం! కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు అదే ప్రాంతం నశింపజేయాలని నాశనం కావాలని కోరినటువంటి యోహాను అదే పట్టణానికి వస్తా ఉంటే బహుశా సిగ్గుపడినట్టు అనిపిస్తా ఉండదు. ఒకప్పుడు ఈ పట్టణాన్ని నేను నశింపజేయాలనుకున్నాను, ఇన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, ఇంతమంది నమ్ముతున్నారని చాలా సంతోషించి ఉంటాడు. కాబట్టి ఆ రీతిగా యోహానికి సమరకున్న సందర్భం ఏంటంటే యేసువారి టైంలో వారు చేర్చుకోలేదు కాబట్టి వారిని నశింపచేయాలని, వారిని నాశవాలని కోరాడు. ఇప్పుడు అదే ప్రాంతానికి వెళ్ళి పరిశుద్ధాత్మ ద్వారా వారు దీవించాలని కోరుతున్నాడు. చిన్న అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం
అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రము పొంది ఉండిరి. కానీ ఇప్పుడు ఎవరు వాళ్ళు పేతురు యోహాను వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఏం పొందాలని ప్రార్థన చేశారు? వాళ్ళు పరిశుద్ధాత్మను పొందాలని. కనుక పరిశుద్ధాత్మను పొందాలని వాళ్ళు ప్రార్థన చేస్తారు. అంటే అంతకుముందు పరిశుద్ధాత్ముడు ఎవరి మీద కూడా దిగలేడు. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ రావాలంటే ఎవరి చేతులు పెట్టి ప్రార్థన చేయాలి? ఎవరు చేయాలి? అపోస్తలులే చెయ్యాలి. అందుకే ఇప్పుడు ఎవరిని పంపించారు? యెరూషలేములో నుండి అపోస్తలులే పంపించారు. కనుక వీళ్ళు బాప్తిసం పొందారు. కనుక యేసు బాప్తిసం పొందారు కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందలేదు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ రావాలంటే అపోస్తలు చేతులు పెట్టి ఏం చేయాలి? వాళ్ళ మీద ప్రార్థన చేయాలి. కనుక కానీ ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత 16 చూసి అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభుని యేసు బాప్తిసం మాత్రము పొంది ఉండిరి. మనం గుర్తుపెట్టుకున్నామంటే మొత్తము పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో మొత్తము 3 సార్లు దిగినట్లుగా మనకు అర్థమైంది. మొదటి ఎక్కడ దిగాడు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు దిగిన మొదటి సందర్భం ఎక్కడ? 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగినట్లుగా మనం చూస్తాం. తర్వాత 2వ సందర్భం వచ్చిన తర్వాత ఇప్పుడు 8వ అధ్యాయం అపోస్తలుల గారు 8వ అధ్యాయము 17వ వచనం. మొదటేమో పెంతెకోస్తు దినం. పెంతెకోస్తు దినాన ఎవరి మీద దిగాడు? 12 మంది అపోస్తలుల మీద దిగాడు. కనుక వాళ్ళు ఆదిన పరిశుద్ధాత్మను పొందారు. అప్పటిదాకా వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు లేరు. కనుక వాళ్ళు ఆదినాన్ని పొందారు. ఇప్పుడు 17వ వచనం అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యం 8:17. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. కానీ ఇప్పుడు ఎవరెవరు చేతులు పెట్టారంట? పేతురు, యోహాను. ఎవరి మీద? సమరయలో ఉన్నటువంటి వారి మీద. కానీ ఇప్పుడు సమరయలో దేవుని వాక్యము విన్నటువంటి వారందరి మీదకి ఏమొచ్చింది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే అర్థం ఏంటంటే ఎందుకు స్పెసిఫిక్ గా సమరయలు వారు దిగారంటే సమరయలు అంటే యూదులకి ఏమి లేదని చూసాం. సమరయలు యూదులు ఏం చేయరు? వాళ్ళతో సమానంగా ఎంచరు. కాబట్టి దీని అర్థం ఏంటంటే యూదులు సమరయలు ఇద్దరు కూడా సమానమని చెప్పడం దాని ఉద్దేశం. కాబట్టి యూదులు సమరయలు యూదులు ఇద్దరు కూడా ఏంటంట సమానం. అప్పుడు దాకా ఈ సమరయ వారిని యూదులు ఏం చేసేవాళ్ళు కాదు, ఎన్నిక చేసేవాళ్ళు కాదు, సమానంగా ఎంచేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగాడో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగాడు, వీళ్ళ మీద దిగాడు. కాబట్టి యూదులు సమరయులు ఇద్దరు కూడా సమానమే. అందుకే బాప్తిసం పొందిన తర్వాత కూడా యూదులని, హెల్లేనీయుడని, పలానా కులమని, జాతని లేదు. అందరూ కూడా ఒకటే. పురుషులని, స్త్రీ అని భేదం కూడా లేదు. బాప్తిసం ముందు మనమంతా ఒక కుటుంబము కనుక అని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు సమరయుల వాళ్ళు ఇప్పుడు ఏమైనా గ్రహిస్తారంటే సమరయులైనటువంటి వారి పరిశుద్ధాత్మ వచ్చుట ద్వారా యూదులు ఏమైనా గ్రహించాలి? సమరయులు కూడా మనతో పాటు సమానమే, వాళ్ళు మన సహోదరులని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు సమరయులలో ఉన్నటువంటి సగం యూదులైనటువంటి వారి మీద కూడా ఇప్పుడు ఏం దిగాడు? పరిశుద్ధాత్మ. అంటే వాళ్ళు సమానమని చెప్పడానికి. 3వ సందర్భం మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 3వ సందర్భం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 44వ వచనములో అక్కడ కూడా దిగుతాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 44వ వచనము చదువుదాము. 10:40. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. ఈ సందర్భం ఏంటంటే పేతురు అన్యులను ఏం చేస్తాడంటే అన్యులు ఎంచుతాడు. కనుక పదార్థాలకు దర్శనం వస్తుంది పేతురికి. దర్శనం వచ్చిన తర్వాత అది చంపుకొని తినంటే ప్రభా అది నిషిద్ధమై నేను ఎప్పుడైనా తిన్నానా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే లేదు చంపుకొని తినాలని ప్రభు మళ్ళీ 3 సార్లు ఇస్తాడు దర్శనం. అర్థం ఏంటంటే ఆ తర్వాత కొర్నేలు అనే వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాళ్ళని సువార్త చెప్పాలన్నప్పుడు కొర్నేలు ఇంటి వారిని బంధువులు పిలుస్తాడు. పేతురు వెళ్తాడు, వాళ్ళ సువార్త ప్రకటిస్తాడు. అప్పుడు వాళ్ళందరి మీదకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ దేవుడు దిగాడని రాయబడింది. అంటే
అన్యులు కూడా యూదులతో ఏమని చెప్పండి, అన్యులు కూడా యూదులతో సమానమని చెప్పడానికి. కనుక అన్యులు కూడా యూదులతో సమానమని చెప్పడానికి. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముఖ్యంగా 3 సందర్భాలు మనం చూస్తాం. మొదటిది పెంతెకోస్తు దిగాడు, 12 మంది అపోస్తలుల మీదకి వచ్చాడు. రెండోది సమరయులు ఉన్నటువంటి వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు దిగాడు, అంటే సమరయులు యూదులు అందరూ కూడా సమానమని చెప్పడానికి. మూడోది కొర్నేలి సందర్భంలో దిగాడు, అది కూడా అర్థం ఏంటంటే అందరూ సమానమని చెప్పడం మనం చూస్తాం. మరి పౌలు కూడా మారిన తర్వాత ఒక ప్రాంతంలో చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడు. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 6వ వచనం కూడా మనం చూసామంటే అపోస్తలుల కార్యం 19:6 చదువుదాం. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారందరి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించకును మొదలు పెట్టింది. ఇక్కడ పౌలు కూడా అపోస్తలులు అని చెప్పాం, అంటే 12 మందితో పౌలు కూడా సమానమే. ఎందుకంటే పౌలు ఎవరిని చూశాడు? డైరెక్ట్గా దేవుని చూశాడు, యేసువారిని చూశాడు. కాబట్టి యేసు ప్రభు పౌలు పంపిస్తున్నాడు. ఇతడిని ఏర్పరచుకున్న సాధనము ఎన్ని శ్రమలు పొందాలో 9:16 చెప్తారు. కాబట్టి అపోస్తలులు ఎంత ముఖ్యమో పౌలు కూడా అంతే, కనుక వాళ్ళతో సమానం. కాబట్టి అపోస్తలులు అనగానే మారిన తర్వాత ఎంతమంది అనుకోవాలి మనము? పౌలు మారిన తర్వాత 11 మంది అనుకోవాలి. ఎందుకంటే పౌలుకు అలాంటి పవర్ ఉంది. ఎందుకంటే పౌలు ఎన్నుకుంది ఎవరు? యేసురావు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి, పౌలు కూడా చూశాడు కాబట్టి 12 మంది పౌలు కూడా సమానమే. అందుకే పౌలు కూడా చేతులు పెట్టి ఎందుకంట పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ 12 మందికి ఎంత పవర్ ఉందో పౌలుకు అంతే పవర్ ఉంది, కనుక గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఏం జరిగింది? టోటల్గా సమయంలో ఉన్నటువంటి వారి మీదకి ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. అంటే ఇక మనకి ఏం అర్థం అవ్వాలంటే యేసుని నమ్మిన తర్వాత సగం యూదులు, సమరయులు కూడా యూదులతో సమానమని చెప్పడం ఉద్దేశం అనమాట. కానీ ఇప్పుడు మనము 14-15 వచనాలు మనం ఏమి రాసుకోవాలంటే 14-15 వచనాలు రాసుకోవాల్సిన సందర్భం ఏంటంటే సమరయులపై పరిశుద్ధాత్మని రాక అని రాసుకోవాలి. కాబట్టి 14-15 వచనాల్లో సమరయులపై పరిశుద్ధాత్మని రాక. కాబట్టి ఈ రెండోది వచ్చి సమరయులు సువార్త స్వస్థత. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మొదటి 3 వచనాలు యెరూషలేము సంఘానికి హింసను చూసాము. 4-8 వచనాల్లో సమరయులు సువార్త స్వస్థత జరిగింది. అంత మాత్రం సువార్త స్వస్థతే కాదు, సమరయుల మీదకి ఏమొచ్చిందంట పరిశుద్ధాత్మ దేవుడు కూడా దిగాడు. కనుక సమరయులు ఎప్పుడైతే సువార్త విస్తరిస్తుందో ఈ వార్త ఉన్నటువంటి అపోస్తలులు పేతురు ఆయన పంపించారు. వాళ్ళు వచ్చి సమరయులు నమ్మినటువంటి వారి మీద చేతులు పెట్టినప్పుడు ఏం దిగాడు? పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. అంటే సమరయులు కూడా యూదులతో సమానం అని చెప్పడం. ఇప్పుడు 9వ అధ్యాయానికి వద్దాం, పైకి వద్దాం. కనుక అక్కడ ఇది కూడా సమరయులనే 9వ అధ్యాయము. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ సందర్భం కంప్లీట్ చేశాం. పైకి వెళ్దాం కొంచెం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనం. సీమోను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గాడి చేయొచ్చు తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకొనొచ్చు సమరయులను విభ్రాంతి పరచును. ఆ పట్టణములో, ఏ పట్టణం ఇది? సమరయ పట్టణం. చెప్పండి, ఏ పట్టణం అంట? సమరయ పట్టణములో గాడులు చేసేవాడు, మంత్రాలు చేసేవాడు. కనుక మంత్రాలు అంటే గాడులు చేసేవాడు ఒకడు సీమోను అనేటువంటి ఒకడు ఉన్నాడు. వాడు మంత్రాలతో గాడితో జనులు ఏం చేస్తాడంట? విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. 10వ వచనం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరిలో దేవుడు మహాశక్తి అనబడిన వాడు ఎతడే అని చెప్పు అతన్ని లక్ష్య పెట్టింది. అతడు బహుకాలము గాడిలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టేది. అందరూ చూడాలి. ఈ యొక్క ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళక ముందు మంచి పేరుంది. ఎవరికి? ఫిలిప్పు కాదు, గాడి వాడికి. కనుక వాడిని గాడులు చేస్తా ఉన్నాడు. అమ్మ దేవుని మహాశక్తి అంటే ఇతనే. ఎవరు? సీమోన్ అని చెప్పి అనుకుంటున్నారు. కనుక ఈ మహాశక్తి అద్భుతాలు చేస్తున్నాడు, కనుక గాడులతో మంత్రాలు చేస్తున్నాడు కనుక అని చెప్పేసి ఒక మహాశక్తి పిల్లబెడుతున్నాడు. అందరూ అతన్నే లక్ష్య పెట్టారు. అదొక మహాశక్తిలాగా అనుకుంటున్నారు. ఎవరి గురించి అంట? సీమోను గురించి. కనుక అంత ఫేమస్ అయిపోయాడు గాడివాడు. కనుక గాడులు చేసి
కనుక అప్పుడు దాకా అసలు శక్తి వాళ్ళకి తెలియలేదు సమరయ వాళ్ళకి. కనుక అప్పుడు ఏం చేశాడంటే ఫిలిప్పు, చూడండి 12వ వచనం, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయుకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుతూ చూచి విభ్రాంతి నందెను. ఇప్పుడు ఆ పట్టణంలో వీడే గొప్పవాడనుకుంటున్నాడు. ఎవరు? గాడి సీమోను. కనుక అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, కొన్ని అద్భుతాలు మంత్రాలతో చేస్తున్నాడు, గాడులు చేస్తుంటా ఉంటే అమ్మ చాలా మహాశక్తి, గొప్ప శక్తి అనుకుంటున్నాడు. అలాంటి ప్రాంతానికి వెళ్ళి ఇది కాదు మహాశక్తి, ఇది కాదు గొప్ప శక్తి, యేసుక్రీస్తు అని చెప్పేసి వాళ్ళ సువార్త ప్రకటించారు. చాలా మంది నమ్మారు. చివరికి ఎవరు నమ్మారంట? సీమోను కూడా నమ్మాడు. ఎవరు నమ్మారంట? సీమోను కూడా నమ్మాడు. సీమోను ఎందుకు నమ్మాడు? చూడండి అక్కడ ఏం నమ్మాడు? 13వ వచనం. సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పుని ఎడ, ఎందుకంటే సూచక్రియలు గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నందెను. కనుక ఇప్పుడు సీమోను కంటే గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఎవరు? ఇప్పుడు సీమోని కంటే గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఎవరు? ఫిలిప్పు. కానీ ఇప్పుడు సీమోనికి అర్థమైంది నాదంతా ఇదంతా ఒట్టి భక్తే, కనుక మంత్రాలే, కానీ అది మహాశక్తి, కనుక అది గొప్ప శక్తి అని ఫిలిప్కి సీమోనికి అర్థమైంది. ఎందుకంటే చూడండి అతను కూడా ఏమైందంట విభ్రాంతి నందెనంటే అతను ఆశ్చర్యపోతున్నాడు. అంతకుముందేమో అతను విభ్రాంతి పెట్టాడు అందరినీ. 9వ వచనం 9, సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. ఒకప్పుడేమో ఇతను విభ్రాంతి పరిచాడు, ఇతను ఆశ్చర్యానికి గురి చేశాడు సమరయ వారిని. ఇప్పుడు సీమోన్ ఏమవుతున్నాడు? విభ్రాంతి. ఇదేంటిరా, నాకంటే గొప్ప శక్తి, నాకంటే గొప్ప కాలు చేస్తున్నాడని, ఇదేదో గొప్ప శక్తి నాకంటని ఆ యొక్క సీమోను కూడా నమ్మాడు. అద్భుతాలు జరుగుట చూచి, అద్భుతాలు సూచికలు జరిగినందున ఇవి నాకంటే గొప్ప కార్యాలు కాబట్టి ఇదే గొప్పదని చెప్పేసి సీమోను కూడా నమ్మాడు. మనం చూసామంటే నిర్గమకాండంలో మోసే టైంలో మోసే అద్భుతాలు చేస్తే వాళ్ళు కూడా చేశారు, ఐగుప్తీయులు కూడా మంత్రాల చేత వాళ్ళు చేశారు. చివరికి ఒక టైం వచ్చింది, ఇది దైవ శక్తే కానీ మానవ శక్తి ఇది మేము చేయలేమని చెప్పి తల ఉంచారు. కాబట్టి ఒక టైం వచ్చింది. కాబట్టి ఇప్పుడు దాకా గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు, విభ్రాంతి పరిచిన వాడు నాకంటే సూచకీలు, నాకంటే అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి నేను మహాశక్తి కాదు ఇతనని చెప్పేసి అతడు కూడా నమ్మాడు కానీ పూర్తిగా మారు మనస్సు పొందలేదు. ఎవరు? సీమోను. కనుక అద్భుతాలు జరుగుతాయి. చూడండి కింద వచ్చును మనం గమనించామంటే ఆ రీతిగా అతను కూడా నమ్మాడు. చాలా మంది బాప్తిసం కూడా పొందారు. ఇప్పుడు 18వ వచనం 15 అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారితో ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు నీడని అడిగాను. అప్పుడు అద్భుతాలు చేశాడు, అప్పుడు గాడులు చేసేవాడు కదా. ఇతను నమ్మాడు కానీ పూర్తిగా మారలేదు. ఎవరు? సీమోను. అపోస్తలులు అంటే యోహాను, పేతురు ఆ నమ్మిన వారిని ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తి పొందుతా ఉంటే అరే ఇదే భలే మంచి గిరాకీ దొరికింది, ఇదే మంచిగా అని చెప్పేసి కొంత డబ్బు తెచ్చి పేతురు యోహానికి ఇచ్చి ఇది నాకు కూడా అయ్యింది అన్నాడు. ఏంటది? పరిశుద్ధాత్మ శక్తి అన్నమాట. నేను కూడా మీ చేతులు పెట్టే వారికి ఏం కావాలి? పరిశుద్ధాత్మ. ఇంకా బాగా సంపాదించాలనుకుంటున్నాడు. ఎవరు? సీమోను. కనుక ఎందుకంటే నాకంటే పవర్ ఉంది కదా, నాకంటే గొప్ప శక్తి కదా, కనుక కాబట్టి ఈ డబ్బు తీసుకుని ఆ పవర్ నాకు కూడా అన్నాడు. అప్పుడు నీకు బుద్ధి లేదు, నీ హృదయం సరైనది కాదు, నువ్వు నమ్మేగా నువ్వు మారు మనసు పొందలేదు, నీ అమ్మాయి చెడుతనం ఉందని చెప్పేసి వాళ్ళని గద్దిస్తున్నా. చూడండి గమనించామంటే 19 వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకీడని అడిగాను. కాబట్టి ఇప్పుడు అతను ఏం కావాలంట? అతనికి పరిశుద్ధాత్మనిచ్చే అధికారం కావాలంట. దానికోసం డబ్బు పెడుతున్నాడు. ఈ డబ్బు పెడితే కొంటూ వచ్చేది కాదు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఏదో షాపులో కొనుక్కొచ్చి ఇచ్చేది కాదు. అందుకే వాళ్ళు ఏమంటున్నా చూడండి, అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొని తలంచుకునేందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయం దేవుని సరైనది కాదు కనుక ఈ కార్యములు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుదని మానుకొని మారు మనసు ప్రభుని వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును, నీ ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములను ఉన్నట్టు నాకు కనబడుతుందని చెప్పాను. కానీ ఎప్పుడైతే ఈ పేతురు ప్రార్థన చేయటము యోహాను ప్రార్థన చేయడం చూశాడో
అతను ఇతను మారుమనసు పొందలేదు, పూర్తిగా నమ్మాడు. ఏమని నమ్మాడు? నాకంటే గొప్ప శక్తి, నాకంటే ఎక్కువ చేస్తున్నారు నమ్మాడు. కానీ అతని హృదయాలోచన మారలేదు, అతని పాప తలంపులు మారలేదు. అలా అధికారం కావాలనుకుంటున్నాడు, పరిశుద్ధాత్మను కొనాలనుకుంటున్నాడు, వెండితో డబ్బుతో ద్రవ్యం ఇచ్చి అధికారం కొనాలనుకున్నాడు. గద్దించే నీ హృదయం సరైనది కాదు కనుక ఇబ్బంది మారుమనసు పొందు, కనుక ప్రభు నీకు క్షమిస్తాడే. ఒకవేళ నీ హృదయాన్ని క్షమించబడుతుందేమో, నువ్వు చాలా దుష్టత్వంలో ఉన్నావు, బంధకాలు ఉన్నావు, దుర్నీతిలో ఉన్న పాపంలో ఉన్నావు అని చెప్పి గద్దించినప్పుడు వెంటనే ఆ గద్దింపుకు లోబడి దైవజనుని మాటకి, అయ్యా ఆ ప్రార్థన చేసే అర్హత కూడా నాకు లేదు, నా కోసం మీరేం చేయండి, ప్రార్థన చూడండి 24 వచనం. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకోండి అని చెప్పాను. కాబట్టి పాపం దేవుడు అయిపోయి తగ్గించుకున్నాడు. ఎప్పుడైతే గద్దించాడో, అయ్యా ఆ శిక్ష ఏది నా మీదకి రాకుండా ప్రార్థన చేసే అర్హత కూడా నాకు లేదు ఆ దేవుని, కాబట్టి మీరే నా కోసం ఏం చేయండి, ప్రార్థన చేయండి. కాబట్టి ఆ రీతిగా ఇప్పుడు ఈ యొక్క గాడేడు వాడు మారినట్టుగా మనం చూస్తాం. 25వ వచనం. అంతటి వారు సాక్ష్యం ఇచ్చి ప్రభు వాక్యాన్ని బోధించి యెరూషలేము తిరిగి వెళ్ళుచు సమరయులు అనేక గ్రామములో సువార్త ప్రకటించుచు వచ్చేది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి వారు ఎప్పుడైతే సమరయ పట్టణం వచ్చారు, నమ్మిన వారందరూ మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారు, వాళ్ళని పరిశోధన దిగాడు. ఈ గాడివాడు కూడా తానే గొప్పవాడు అనుకున్నాడు, నేను కాదు గొప్పవాడు, నాకంటే గొప్పదేవుడు ఉన్నాడని చెప్పేసి పిలుపు సూచన మహత్కార్యాల ద్వారా నమ్మాడు. కానీ హృదయం మారలేదు. తర్వాత డబ్బుతో ద్రవ్యంతో వెండితో కొనాలనుకున్నాడు అధికారము, ఇంకా సంపాదించాలనుకున్నాడు, బహుశా ఇంకా గాడులు చేయాలనుకున్నాడు. ఎప్పుడైతే గద్దించాడో మారుమనసు పొందాడు, ప్రార్థన చేయమని కోరాడు. కాబట్టి అతడు కూడా ప్రభువును నమ్మాడు. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చినటువంటి పేతురు యోహాను ఎక్కడ వెళ్ళిపోతున్నారు? 25వ వచనం. ఎక్కడ వెళ్తున్నారు? యెరూషలేముకి వెనక్కి వెళ్ళిపోతున్నారు. వచ్చిన పని అయిపోయిందిగా, వచ్చారు, పరిశుద్ధ ప్రార్థన దించారు, ఆ పని ముగించుకుని పేతురు యోహాను నెక్స్ట్ బ్యాక్ యెరూషలేముకి బ్యాక్ అయిపోతున్నారు, వెళ్ళిపోయారు. వెళ్తా వట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ సమరయుల అనేక గ్రామాలు ఏం ప్రకటించారంట? సువార్త ప్రకటించుతూ వెళుతున్నారు. కాబట్టి ఇప్పుడు 9 నుంచి 25 వచనాలు ఏమని రాసుకోవాలంటే గారడి వాణి పాఠాలు. కానీ 9 నుంచి 25 వచనాల్లో రాసుకోవాల్సింది గారడి వాణి పాఠాలు అని గుర్తుపెట్టుకోండి. గారడి వాణి పాఠాలు. కానీ ఇప్పుడు మనకి 4 భాగాలు అయిపోయింది. చూడండి, మొదటి 3 వచనాల్లో యెరూషలేములో సంఘానికి ఏమైంది? హింస ప్రారంభమైంది. యెరూషలేములో అపోస్తలులు యెరూషలేములో ఉన్నారు, మిగతా వాళ్ళు ఏమైపోయారు? 5 దేశాలకు చెదరిపోయారు. చెదరిపోయినటువంటి వారిలో ఫిలిప్పీ ఏం చేశాడు చెప్పండి? సమరయ దాకా వెళ్ళి అక్కడ సూచకులు మహత్కారాలు చేసి సువార్త ప్రకటించి స్వస్థత చేసి వాళ్ళకి సంతోషాన్ని కలిగించారు. కాబట్టి ఈ వార్త యెరూషలేముకు అందించారు. అక్కడి నుంచి ఎవరు వచ్చారు? పేతురు యోహాను వచ్చారు. వచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు వాళ్ళ మీద. సమరయులు కూడా యూదులతో సమానమని చెప్పారు. ఈ సందర్భాన్ని ఎవరు చూశాడు చెప్పండి? గాడి వాడు చూశాడు. కనుక సీమోను చూసి అప్పుడు దాకా ఒక మహాశక్తిగా అద్భుతాలు చేసి పిలువబడినటువంటి వాడు ఎప్పుడైతే పిలుపు చేసేటువంటి కార్యాలు చూశాడో నాకంటే ఇది గొప్ప శక్తి అని నమ్మాడు. కానీ హృదయం మారలేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని చూశాడు, చేతులు పెట్టి వెండి తెచ్చాడు, డబ్బు తెచ్చాడు, నాకు కూడా అధికారమే అన్నాడు. అప్పుడు పేతురు యోహాను గద్దించాడు. కనుక గద్దించిన తర్వాత ఒప్పుకుంటాడు, సరి చేయబడతాడు, నా కోసం మీరే ప్రార్థన చేయని అంటాడు. ఆర్తిగా అతని మార్పు జరుగుతుంది. కాబట్టి గాడి అని పాఠాలు కనుక 9 నుంచి 25 వచనాల్లో ఈ 3 వచనాలు మినహాయించి కనుక గాడి అని పాఠాలను చూసాం. తర్వాత 14, 17 వచనాల్లో సమరయులపై పరిశుద్ధాత్మ యొక్క రాకని చూసాం. కానీ ఇప్పుడు మనము 25 వచనాల వరకు ముగించాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము మనము 25 వచనాల వరకు మనం ముగించాం. నెక్స్ట్ ఇప్పుడు 26వ వచనం ప్రారంభం. కనుక 26 నుంచి 40 వచనాలు ఏం జరిగిందో మనం చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 5వ భాగం. మనం ఇప్పుడు మొత్తం 4 భాగాలు ముగించాము. మొదటి భాగములో యెరూషలేములో సంఘానికి హింస, 2వ భాగములో సమరయుల సువార్త స్వస్థత సంతోషం అని చూసాము. 3వ భాగములో మరి పరిశుద్ధాత్ముని యొక్క రాక. ఇది అక్కడ పైన రాసుకోవాలి కానీ మధ్యలో వదిలేసాం కదా, దీని కంటిన్యూషన్ కాబట్టి ఇక్కడ రాశాను. తర్వాత ఈ భాగంలో గాడివాని పాఠాలను మనం చూసాం. నెక్స్ట్ 26 వచనం ప్రారంభమవుతుంది. 26 వచనం అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు
అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐగుప్తీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గర పోయి వాడిని కలుసుకున్నామని చెప్పాను. ఫిలిప్పు దగ్గర పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండగా నువ్వు చదువును గ్రహించున్నావు అని అడుగుగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపించి ఎలా గ్రహింపగలనని చెప్పి రథం మీకు తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనేను. ఇప్పుడు సమరయలో కార్యం అయిపోయింది, సమరయలో స్వార్థ అయిపోయింది, స్వస్థ అయిపోయింది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా దిగాడు, అక్కడ అపోస్తల పని కూడా అయిపోయింది. వాళ్ళు తిరిగి ఏమైపోయారు చెప్పండి, యెరూషలేముకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫిలిప్పు ఏం చేస్తాడంటే ఫిలిప్పుకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇక్కడ సమరయలో ఉండకూడదు, నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళు, యెరూషలేము నుండి గాజాకు పోయేటువంటి అరణ్యం ఉంది, అక్కడ ఒక వ్యక్తి వస్తాడు, అతను కలుసుకోవాలి అన్నాడు. ఇందా చెప్పాను గాజా ఎక్కడుందో మ్యాప్లో మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడే మనము కొత్త నిబంధన పాలస్తీనాలో మ్యాప్ చూడండి. ఇది యెరూషలేము, గాజా కింద కూడా ఉంది కనుక గాజా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఏదది గాజానే కనుక గాజా కనుక యెరూషలేముకు దిగువన గాజా, దీని కింద ఐగుప్తు ఉంటుంది, దాని కింద ఆఫ్రికా కాంటినెంట్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉంది గాజా. యెరూషలేముని ఇక్కడ సమరయలో ఉన్నాడు, సమరయ నుంచి ఎక్కడ పోతున్నాడు ఫిలిప్, ఎక్కడ పోవాలని ఇప్పుడు గాజాకి. మొదటి పైకి వెళ్ళిపోయింది కానీ పైకి సమరయ స్వార్థకి వెళ్ళింది, నెక్స్ట్ కిందకి వస్తున్నాడు, కిందకి పంపమంటున్నాడు. ఫిలిప్ని పంపిస్తుంది ఎవరు? ఫిలిప్ని వెళ్ళమని చెప్తుంది ఎవరు? దేవుని దూత. దేవుడు చెప్తున్నాడు ఫిలిప్ ఇక్కడ నువ్వు ఉండకూడదు కనుక ఇప్పుడు సంఘం అయిపోయింది, అక్కడ ఒక సంఘం ప్రారంభమైన సమరయలో కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? గాజాకి వెళ్ళాలి. ఇప్పుడు ఫిలిప్ ఎంతమందికి వాక్యం చెప్పాలి? ఇప్పుడు సమరయలో ఎంతమంది ఉంటారు సంఘము? సమరయలో ఎంతమంది సంఘం ఉంటారు? చాలా మంది ఉంటారు. నమ్మారుగా చాలా మంది, అద్భుతం జరిగిందిగా. ఎంతమంది సంఘాన్ని వదిలిపెట్టి ఒక్కనికి వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు వాక్యం చెప్పాలి. 100 మందిలో సేవ చేసి ఒక్క వ్యక్తి ట్రాన్స్ఫర్ అన్నాం అనుకోండి, ఒక కుటుంబం వెళ్ళమంటే ఏం చేస్తాం? సేవకులు ఏం చేస్తారు? ఒక కుటుంబం దగ్గరికి పోయేది మేం బాం అంటారు. ఇప్పుడు దాకా సంఘంలో ఉన్నటువంటి వాడు ఇక సంఘం ఇస్తాం చేసే భాగం సెటిల్ అయిపోయింది ఉందాం అనుకుంటే ఒకటి బొమ్మ అంటావంటి. ఒకరు కూడా చెప్పాలి సువార్త, 100 మందికి చెప్పాలి, ఒకరికి కూడా చెప్పాలి. చూడండి, ఒక మీటింగ్ పెట్టిన తర్వాత మనుషులు లేరనుకోండి, పిలిచే స్పీకర్ ఎట్లా ఉంటుంది? డల్ అయిపోతారు అనమాట. అది ఎంతమంది వస్తారనుకున్నాను, సోషల్ మీడియాలో ఎవరు లేరే కనుక డల్ అయిపోతారు. అది పెద్ద కాంగ్రెగేషన్ ఉంటా ఉంటే వర్తమానం వస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు. 100 మందికి నది చెప్పాలి, ఒకరు వచ్చినా కూడా చెప్పాలి. కాబట్టి కాదు ఒకరు కూడా చెప్పాలి. ఇప్పుడు ఫిలిప్ ఎంతమంది చెప్పబోతున్నాడు? ఫిలిప్ ఎంతమంది చెప్పడానికి వెళ్తున్నాడు? ఒక్కడికి. ఒక్కడైతే ఒక్కడు దేశం అంతా చెప్తాడు. వచ్చేవాడు సామాన్యుడు కాదు, వచ్చేవాడు వెళ్ళేటువంటి వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు. ఎవరతను? ఒక కేంద్ర ఆర్థిక మంత్రి. చెప్పండి ఎవరంటే ఆయన? ఒక ఆర్థిక మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్. కానీ ఆ రాణి కింద ఉన్నాడు. మంత్రి సువార్త చెప్పడం అంటే వాడిపోయి ఊరుకొని ఉంటాడా? నమ్మిన తర్వాత దేశమంతా చెప్తాడు. చూసారా ఒక్కని సువార్త ఎంత ప్రభావితం అవుతుందంటే, ఒక్కని యొక్క సువార్త దేశమంతటి మార్పు అవుతుంది. చాలాసార్లు మనం ఒకరికి ఎందుకు అనుకుంటాం. రోజే చిన్నగా ఇస్రాయేల్ చిన్నది ఒక్కటే పోయి సువార్త చెప్పింది. ఎవరికి? నయమానికి. అయ్యా మా దేశం అక్కడ ప్రవక్తున్నాడని చెప్పింది అంతే. వీళ్ళు నయమాని మారిన తర్వాత ఏమన్నాడు? యెహోవా తప్ప వేరొక దేవుడు. నయమాను సామాన్యుడా? ఎవరైనా నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి. సైన్యాధిపతి మారాడంటే దేశమంతా చెప్తాడు. చూసారా ఒక్కని సువార్త చాలా సార్లు ఒక్కని అని చెప్పి నిర్లక్ష్యం చేయకూడదు, ఒక్కరే కదా అనుకోకూడదు. కాబట్టి ఒక్కరి కూడా చెప్పాలి. ఆ ఒక్కరు 1000 మంది చెప్తాడు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆ ఒక్క నయమాను చెప్పింది ఆ చిన్నది దేశమంతటి మార్పు కారణం ఎవరు? ఆ ఒక్కడే. కానీ ఇప్పుడు వచ్చేటువంటి వ్యక్తి కూడా ఫిలిప్పు చెప్తాడు, ఫిలిప్పు ఏ గుంపు ఉంది, సంఘం ఉంది, ఇక్కడ కూర్చోవద్దు, నువ్వు నేను చెప్పేదానికి వెళ్ళాలి. ఒక్కరు చెప్పాలి, కొంచెం కష్టం అనిపిస్తుంది ఒకసారి చెప్పాలంటే. ఒకరు కూర్చోబెట్టి చెప్పాలంటే బోధ కష్టమే, బోధకులకు కూడా. జనాలంటే చెప్తాం కానీ ఒకరికి ఏం చెప్తాను అనుకుంటాం. కానీ ఆ ఒక్కడే ఇప్పుడు 1000 మంది చెప్పబోతున్నాడు. చూడండి ఏం జరుగుతుందంటే, వస్తున్నాడు ఎవరంటే ఆ వ్యక్తి, ఏ దేశం వస్తున్నాడంటే ఆ వ్యక్తి 26 వచనం. దక్షిణముగా వెళ్ళి ప్రభుత్వ అంటాను దేవుడు అన్నాడు, దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొని ఫిలిప్పుతో చెప్పగా కనుక అతడు లేచి వెళ్ళాను. 27 అప్పుడు ఐథియోపియల రాయైన
కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనగారం అంతటి మీద ఉన్న ఐగుప్తు నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చి ఉండేను. కానీ ఇప్పుడు ఎవడు స్వార్థ చెప్పాలంటే ఒక నపుంసకుని చెప్పండి. ఎవరంటే అతడు నపుంసకుడు. అతని గురించి నేను యూత్ మీడియం కూడా చెప్పాను. ఇక్కడ గద్దెనాలు యూత్ మీడియం కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పాను, చాలా సంగతులు చెప్పాను నపుంసకుడు గురించి. చాలా సందర్భం కొన్ని విషయాలు మనం టచ్ చేస్తే మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఈ నపుంసకుడు ఏ దేశం సంబంధించిన వాడంట? ఇథియోపియా దేశం. చెప్పండి ఏంటంట? తెలుగులో ఐథియోపియా, ఇంగ్లీష్లో ఇథియోపియా. ఇది ఏ ఖండం? ఆఫ్రికా. చెప్పండి ఏ ఖండము? ఆఫ్రికా. కానీ ఇప్పుడు ఇది యెరూషలేము అనుకున్నాము, దీని పైన సమరయ చూసాము, ఇది గాజా. ఇది గాజా కానీ ఐగుప్తు, దీని కింద ఇక్కడ అనమాట. అంటే ఇక్కడ ఏషియా ప్రారంభమై పైన సమరయకి వెళ్ళింది, సమరయ నుంచి గాజా నుంచి ఇది ఐగుప్తు కింద ఏంటంటే ఇది ఆఫ్రికా. మీరు ఆఫ్రికా మ్యాప్ మీరు చూసారని కనుక, ప్రపంచ పటం చూసారంటే యెరూషలేముకు దిగువనున్న ప్రాంతం ఏంటి? ఆఫ్రికా. కనుక ఆఫ్రికా అంటే ఏషియా ప్రారంభమై సమరయ తర్వాత భూతి దిగంతముల వరకు కనుక భూతి గంతల వరకు వెళ్ళాలి సువార్త. చూసిన ఇప్పుడు ఏం అర్థం ఎక్కడ రాబోతుంది సువార్త? భూతి గంతల వరకు కింద దాకా వెళుతుంది. కనుక ఇప్పుడు ఫిలిప్ చేశాడు సువార్త ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోతుంది. చూసారా, ఖండాలే దాడుతుంది. కనుక యెరూషలేము కాదు, సమరయ కాదు. కనుక ఇప్పుడు ఈ ఫిలిప్ చెప్పే సువార్త ఎక్కడ రాబోతుంది చెప్పండి? ఆఫ్రికా ఖండానికి వెళుతుంది. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం. యేసు చెప్పారా? ప్రభు చెప్పారు అపోస్తలుల 8:1 మీరు యోదయ సమరయ దిగంతల వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు యెరూషలేము ప్రారంభమయ్యి గాజా నుంచి ఐగుప్తు దాటి ఆఫ్రికా ఖండంలోకి వెళుతుంది సువార్త. ఆఫ్రికా ఖండానికి చెందిన వాడు ఎవరు? ఈ యొక్క నపుంసకుడు, ఐథియోపియా. కనుక ఆఫ్రికా కాంటినెంట్. అక్కడ నుంచి ఈ యొక్క ఆఫ్రికా నుంచి యెరూషలేముకి వస్తున్నారు. సుమారుగా 4000 కిలోమీటర్లు. చెప్పండి ఎన్ని కిలోమీటర్లు అంట? 4000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నాడు. 4000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఆ దినాల్లో మనలాగా కార్లు లేవు. అప్పుడు గుర్రాల మీద రథాల మీద వెళ్ళేవాడు. మంత్రి కాబట్టి రథం మీద వెళ్ళాలంటే కనీసం రోజుకు వచ్చేసి ఒక 100 కిలోమీటర్లు వేసుకున్నాం. 100 కిలోమీటర్లు అంటే వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు? 40 రోజులు. ప్లస్ మళ్ళీ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 40 రోజులు. అంటే మొత్తం ఎన్ని రోజులు? ఆఫ్రికా ఖండం నుంచి ఆయన యెరూషలేము పోయి రావాలంటే ఎంతకాలం పడుతుంది? 80 రోజులు. 80 రోజులు సెలవు పెట్టుకున్నాడు. దేనికోసము? ఆరాధించడానికి వెళ్తా. చెప్ప ఏం చేయాలంట? ఆరాధించడం కోసం సుమారుగా 80 రోజులు సెలవు పెట్టారు. మనకు ఆదివారం కుదరదు సెలవు పెడతానికి, డ్యూటీ అని అంటాం. ఇంక 80 రోజులు పెడతావా? మళ్ళీ ఆయన చిన్న పోస్టు కదా ఆయన ఏం పోస్టు? ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్. 80 రోజులు ఆర్థిక మంత్రి లేకపోతే ఎక్కడి నుంచి స్టక్ అయిపోవు అన్నీ. డబ్బు ఉంటే కదా నడిచేది అన్నీ కూడా. ఆయన సంతకం పెట్టలేదు, బిల్లులు పాస్ అయ్యేది. మరి ఆయన 80 రోజులు సెలవు పెడుతున్నాడు. 80 రోజులు సెలవు పెడుతున్నాడంటే అప్పుడు మందిరం అంటే ఎంత ఆసక్తి ఉండాలి, దేవుడు అంటే ఎంత ప్రేమ. ఇతను అన్నిడే కానీ యోధ మతాన్ని స్వీకరించాడు. ఇతడు అన్నిడే నపుంసకుడే కానీ అన్నిడే కానీ యోధ మతమును స్వీకరించాడు. కాబట్టి అతని ఆశ ఏంటంటే నేను యెరూషలేము పోవాలి. దేనికోసం పోవాలి? ఆరాధన కోసం పోవాలి, అధికారం కోసం కాదు. ఎందుకంటే 40 దినాలు పోయి మళ్ళీ 40 దినాలు రావాలంటే అతని ఆసక్తి చూడండి. నేను యెరూషలేముకి వెళ్ళిన తర్వాత అతను లోనికి రాణిస్తారా? ఎవరైనా నపుంసకుడు. కానీ నేను చెప్పే నపుంసకుడు ఏం చేయకూడదు? మన యెరూషలేములో ప్రవేశించకూడదు. గుడ్డివాడే కానీ కుంటివాడే కానీ నపుంసకుడే కానీ యెరూషలేము ఆలయానికి రాకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు రానివ్వరు. బహుశా రానిపోయినా పర్వాలేదు, యెరూషలేము దాకా వెళ్ళొస్తాను అని దేవుడు రాస్తూ వస్తున్నాడు. కానీ నపుంసకుడే కానీ ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. దేవుని కోసం మనం ఎప్పుడైనా 80 రోజులు సెలవు పెట్టామా? చెప్పండి, ఎవరైనా సెలవు పెట్టి 80 రోజులు సెలవు పెట్టి దేవుని కోసం అనేవాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ, బహుశా ఉండరు. కనుక మనకంటే నపుంసకుడు ఎంతో బెటర్. ఆరాధన కోసము 4000 కిలోమీటర్లు పోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? 4 కిలోమీటర్లు అయితేనే మనకు కష్టం మందిరం. ఇంకా మా పక్కన ఉంటే బాగుంది మందిరం, మా ఇంటి పక్కన అనుకుంటాం. 4000 కిలోమీటర్లు ఎప్పుడు పోతాం మనం? ఆరాధన కోసం 4000 కిలోమీటర్లు పోతున్నాడు. 40 దినాల ప్రయాణము, తిరిగి రావడానికి మళ్ళీ 40 దినాలు, దాదాపుగా 8 దినాలు ఖర్చు పెట్టుకుని, అంటే తన సమయము తన బలము 4000 కిలోమీటర్లు ఖర్చు చేయాలంటే పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? డబ్బు ఖర్చు, బలము ఖర్చు, సమయము ఖర్చు. అయినా పర్వాలేదు, దేనికోసం పోవాలి? ఆరాధనకి వెళ్ళాలి. అది ఆయన గురి అన్నమాట. అతని యొక్క తుష్ట చూశాడు దేవుడు, ఆశ చూశాడు.
ఇలాంటివన్నీ పట్టుకుంటే వీని ద్వారా సువార్త వెళ్తాను అనుకున్నాడు దేవుడు. పిలిపి రెడీ, నువ్వు రెడీగా ఉండు, ఆ వెళ్తాడు ఆ వ్యక్తి నువ్వు కలుసుకోవాలన్నాడు. కాబట్టి ఆ రథం పోతా ఉంది, రథం మీద అతను పోతా ఒట్టిగా పోవట్లేదంట, పోయి వస్తున్నాను, తిరిగి యెరూషలేముకి పోయి వస్తున్నాడు. చూడండి ఏం జరుగుతుంది. 27వ వచనం. ఐథియోపియాల రాణిని కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐగుప్తు అసెంబ్లీ ఆరాధించే యెరూషలేమునకు యెరూషలేముకి వచ్చాడు. అతనికి ఇక్కడ విషయం చెప్పాలి. కందాకే అనేది ఏంటంటే అది ఒక బిరుదు వాళ్ళకి. చెప్పండి, కందాకే ఏంటంటే కందాకే అనేది ఒక బిరుదు వాళ్ళకి. ఐగుప్తులకి ఏమైనా బిరుదు ఉంది? ఫరోలని ఉంది. రోమన్లకి ఏముంది? కైసర్ అని ఉంటుంది. కనుక అట్లా వీళ్ళకి కూడా ఏంటంటే కందాక్ అనేది ఒక బిడుగు లాంటిది అనమాట. కనుక ఆమె కింద ఒక ధనాగారం మీద ఒక ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నాడు. 400 కిలోమీటర్లు దాదాపుగా ప్రయాణం చేస్తూ 80 దినాలు కనుక ప్రయాణం కట్టి యెరూషలేముకి వచ్చాడు, ఆరాధన చేశాడు, ఒట్టిగా పోవట్లేదు. ఏం చేస్తున్నాడు చూడండి. అతడు 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్తని యెషయా గ్రంథము చదువుచుండెను. ఇప్పుడు యెరూషలేముకి వచ్చి పోతా ఉండేటప్పుడు అతని చేతులు ఏమని చెప్పండి? గ్రంథం ఉంది. ఎట వచ్చింది ఈ గ్రంథము? చెప్పండి, ఎట వచ్చింది ఈ గ్రంథం? యెరూషలేముకి వెళ్ళి ఏం చేశాడు? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. మనం ఏం చేస్తాం? మనం కూడా మీటింగ్కి వెళ్తాం, బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, పల్లీలు ఆడ వాకింగ్ చెప్తా ఉంటారు. ఆ గ్రౌండ్స్లో చూస్తూ ఉంటాం కదా, ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి, పల్లీలు ఉంటాయి, ఇంకెన్నో ఉంటాయి అన్నమాట. తినుకుంటా చూస్తూ ఉంటాం. అట చేయట్లే ఈయన. ఏం కొనుక్కున్నాడు? డబ్బులు పెట్టి పల్లీలు కాదు, ఐస్ క్రీమ్లు కాదు, ఏం కొన్నా అంట? ఒక గ్రంథాన్ని కొన్నాడు. ఆ దినాల్లో గ్రంథం కొనాలంటే ధనవంతులే, అందరూ కొనేవాళ్ళు కాదు. చుట్టల మీద, చర్మ కాగితాల మీద రాసేవాళ్ళు. కానీ కొన్ని ప్రిపేర్గా రెడీగా ఉన్నాయి, వాటిలో ఒక గ్రంథం ఈయన కొనుక్కున్నాడు. ఏం గ్రంథం అంటే అది యెషయా గ్రంథం దొరికింది దీనికి. ఆ గ్రంథం ఇచ్చారన్నమాట. డబ్బులు పెట్టి పాపం కొనుక్కున్నాడంటే అతను ఏమని చెప్పండి? బైబిల్ కొనాలని అతను ఏముంది? ఆశ ఉంది. కాబట్టి ఆశ ఉంటేనే డబ్బులు పెట్టుకునేది. కాబట్టి ఇతను యెరూషలేముకి రావాలని ఆశ. కనుక అందుకే కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు. మందిరానికి ఆరాధన అంటే ఆశ అతనికి. కనుక నపంస అన్నిడే కానీ అన్న మాత్రమే కాదు, డబ్బులు పెట్టి ఏం కొన్నాడంట? గ్రంథాన్ని కూడా కొన్నాడు. మనమైతే ఏం చేస్తాం? కొన్న తర్వాత అమ్మ ఇది ఇప్పుడు సీల్ చేయకూడదు, ఇంటికి వెళ్ళిన తర్వాత సీల్ చేయాలని చెప్పి ఏం చేస్తాం? మంచి భద్రంగా సూట్ కేసులో పెట్టి రథం మీద కూర్చుంటాం. అదేం చేస్తాడంట? గ్రంథం తీసి అంటే అతని లోపల ఎంత ఆశ ఉంది చూసారా? కనుక జ్ఞానాన్ని కూడా చదవాలి, తెలుసుకోవాలి, దాంట్లో ఏముందని చెప్పేసి తన కొనాలని ఆశ. కొన్న తర్వాత చదవాలని చాలా మంది బైబిల్ కొంటారు, కానీ బైబిల్ అస్సలు నలగదాలి. ఒకసారి వాడు ఎందుకు చెప్పండి? బైబిల్ తీస్తే ఎప్పుడన్నా కొన్న బైబిల్ కొన్నట్టే ఉంటుంది, చదివితే కదా. కానీ చదివి ఏం చేస్తానంటే కొన్ని ఏం చేస్తానంటే రథం మీద కూర్చొని చేస్తాను చూడండి, ఆ గ్రంథాన్ని చదువుతున్నాడు. కాబట్టి నపంసంలో నేర్చుకునే సత్యం ఏం నేర్చుకోవాలంటే మనం కూడా ఆరాధన కోసం ఎంత ఖర్చు పెట్టని వెళ్ళాలి, ఎన్ని నెలలైనా ఖర్చు పెట్టాలి, దేవుని కోసం ఒక గ్రంథాన్ని కొనాలి. కొనటమే కదా మనం ఏం చేయాలి? దాన్ని చదవాలి కూడా. దగ్గర ఇప్పుడు చదువుతూ ఉంటే ఎవరికైనా పడుతుందంట? పిలిపి అంటే గట్టిగా చదువుతున్నాడు, చదువుతుందంటే బైబిల్ గట్టిగా. మనము చదవమంటే పక్కన వినపడదు బైబిల్, ఆరవమంటే మాత్రం వినపడదు. ఇదంతా కూడా గట్టిగా చదువుతున్నాడు. బైబిల్ కొనాలి, బైబిల్ గట్టిగా చదవాలి. కాబట్టి ఈ వాక్యం చదవాలి మన నోటితో. 18 చూడండి. 28 అతడు యెషయా గ్రంథము చదువుచుండెను. 29 అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గర పోయి దాన్ని కలుసుకునమని చెప్పాను. పిలుపు పరిగెత్తుకుని పోయి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునందు గ్రహించుచున్నావా అని అడుగగా. తర్వాత 31 ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలను చెప్పి రథం ఎక్కి తనతో కూర్చోమని పిలుపును వేడుకొనెను. ఇక మనకేం అర్థం అవుతుందంటే మరి 30వ వచనంలో ప్రవక్తని గ్రంథం చదువుతా ఉంటే నువ్వు చదివేది గ్రహించుచున్నావా అన్నాడు. అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే సువార్త కొన్నిసార్లు ఎట్లా ఉండదంటే కొన్ని బోధలు రాసుకున్న వెళ్ళి చెప్తాం. చెప్పండి, సువార్తలు కొంతమంది బోధలు ఎట్లా ఉంటాయి? వాళ్ళు ప్రిపేర్ అవుతారు, కరెక్ట్గా అదే చెప్తారనమాట. అట్లా చెప్పకూడదు. సువార్త ఆ పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి కూడా ఏం చెప్పొచ్చు? మనము సువార్త చెప్పొచ్చు. అంటే రాసుకునే చెప్పడం నేను తప్పని నేను అంటలేదు. ఆ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఆ సందర్భం ఏంటి అని చూసే సందర్భాన్ని బట్టి చెప్పాలి సువార్త. మరి ఇప్పుడు అతను ఏం చదువుతున్నాడు? చదువుతుందేంటి? యెషయా గ్రంథంలో ఏ భాగం అది?
53వ అధ్యాయం. అదంతా దేని గురించి రాయబడి యేసు యొక్క సిలువ గురించి. అంటే పాత నిబంధన గురించి కూడా మనం ఏం చెప్పొచ్చు, సువార్త చెప్పొచ్చు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రకటించే మనం సిద్ధపడిందే చెప్పకూడదు, పరిస్థితి బట్టి ఏం చేయాలి, చెప్పాలి. మంచి పరిస్థితి, ఆ పరిస్థితి ఏంటి, ఆ చదువుతుంది యెషయా గ్రంథం కాబట్టి యెషయా గ్రంథం మనకి ఏం చెప్పొచ్చు, సువార్త చెప్పాల్సిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక పరిస్థితిని బట్టి మనం కూడా సువార్త ప్రకటించాలి, అంతేగాని మనం ప్రిపేర్ అయిందే కాదు. అందుకే నన్ను ముందు చెప్పా, పౌలు యూదుల మధ్యకి వెళ్ళినప్పుడు ఏమని ఎత్తుకునేవాడు చెప్పండి. యూదుల మధ్యకి వెళ్ళినప్పుడు ఏమని ప్రకటించాడు, మొట్టమొదట అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఎత్తుకునేవాడు. అన్ని దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఆకాశం చూడండి భూమి చూడండి అని చెప్పేసి ఇలా ప్రకటించేవాడు. సందర్భాన్ని బట్టి మనుషులను బట్టి సువార్త ప్రకటించాలి. యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకాశం అవసరంలా డైరెక్ట్ అబ్రహాం మా తండ్రి, మోషే మా పితాయుడు అని అంటారు. కనుక వాళ్ళకి ఆకాశం అవసరంలా. అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, ఈ ఆకాశం వాడి భూమి ఎవరిది అంటే సందర్భాన్ని బట్టి మనుషులను బట్టి పరిస్థితులను బట్టి మన సువార్త ప్రకటించాలనేది మనం నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అతను చదువుతూ ఉన్నాడు, నీకు అర్థమైందంటే ఏడో చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. కాబట్టి అప్పుడు అంటాడు, దయచేసి నా రథం మీకు అంటాడు 31వ వచనం, నాకు త్రోవ చూపుంటే ఎలా గ్రహించాలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుని పిలుపును వేడుకొని. ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ ఒక సామాన్యమైన వ్యక్తిని దీని మీద ఆహ్వానిస్తున్నాడు, రథం మీద కంటే తను ఎంతగానో తగ్గించుకున్నాడు. కాబట్టి రోడ్డు మీద పోయే వ్యక్తిని రథం ఆపి ఎక్కించుకుంటామా? కనుక ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఎంత తగ్గించుకోవాలి. ఉదయకాలం నేను ఎప్పుడైనా పోతున్న దారిలో ఒక అంచె ఎత్తాడు, సార్ ప్లీజ్ ఇక్కడ లిఫ్ట్ అంటే ఎక్కించుకున్నా. సగం దూరం దిగిపోతే సార్ ఈ రోజు కూడా నీవే నాకు దేవుడు అన్నాడు. ఆయనకి డ్యూటీ లేట్ అవుతుందంట, నేను ఆ కాస్త తగ్గిపెట్టినందుకు మీరే నాకు దేవుడు సార్ అన్నాడు. నేను కాదు నాకు దేవుడే సై అన్న. ఒకటే మాట, నేను దేవుడిని కాదు, అందరికి దేవుడు ఎవరు, యేసు ప్రభు. అంటే కొంచెం ఓడు ఎక్కించుకున్నందుకు ఆయనకి ఎంత సంతోషం అయిపోయి నువ్వు నాకు దేవుడు అంటే అసలు దేవుడు చెప్పాలి కదా, మనం ఒక మాట అని చెప్పాలి కదా. టైంలో హడోడు వెళ్ళిపోతాడు కాబట్టి నేను దేవుడు కాదు యేసయ్య దేవుడు అని చెప్పాను. కానీ ఇప్పుడు ఇతను కూడా ఆపి ఎక్కించుకున్నాడంటే ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ ఒక సామాన్య వ్యక్తిని ఎంత తగ్గించుకున్నాడు. ఇతరుల తగ్గింపు ఉంది, ఇతరుల బైబిల్ కొన్న ఆశ ఉంది, ఇతరుల ప్రయాణించిన ఆశ ఉంది. అంత మాత్రం ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు 34వ వచనం. ఇంకేమన్నాడంటే చదువు 31, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చొని పిలుపును వేడుకొని అంటే అర్థం ఏంటి చెప్పండి. వేడుకొని అంటే అర్థం ఏంటంటే దయచేసి నాకు చెప్పు అంటే తన లోపల ఆశ ఉంది. చెప్పండి ఏముంది, ఆశ. వేడుకుంటా అయ్యో ప్లీజ్ అంటే ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. చరిత్రలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇంత దూరం ప్రయాణం చేయటము, ఆరాధన కోసం రావడము, రథం ఎక్కించుకోవటము, బైబిల్ కొనటము, బైబిల్ చదవటము, కాబట్టి చెప్పమని అడగటము, ఇతను అన్ని మంచి క్వాలిటీసే. కాబట్టి నపుంసకుడు కానీ దేవుడు అంత ఆశ ఉంది అతనికి. ఇంకా మనం గమనించామని చూడండి, వేడుకొన్నాడు అంటే ఆశతో ఉన్నాడు. దేవుడు అర్థమైపోయింది ఇతను ఆశతో ఉన్నాడు, మంచి ఆశ దేవుని తెలుసుకోవాలని. 32, అతడు లేఖనమును చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వలె వదకు తేపడను, బొచ్చు కత్తిరించే గొర్రె పిల్ల అలాగే మౌనం ఉండను, అలాగే ఆయన నోరు తెరవకున్నాను. ఆయన దీనత్వను బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయాను. ఆయన సంతానం ఎవరంతరు, ఆయన జీవం భూమి మీద తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి లాగా చెప్పుతున్నాడు, తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా, దయచేసి నాకు తెలుపమని అడిగాను. కానీ ఇప్పుడు దయచేసి నాకు తెలుపమని అడగడం అంటే ఎంతో ఆశతో ఉన్నాడు. చదువుతున్నప్పుడు అర్థం కాల, ఈ మాట ఎవరి గురించి చెప్తున్నాడు ప్రవక్త, ఆయన గురించా వేరే ఎవరి గురించి అని చెప్పినప్పుడు ఏమైంది 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖమును అనుసరించి అతను యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. కాబట్టి మనకేమర్థం అవుతుందంటే దేని బట్టి సువార్త దేని బట్టి ప్రకటించిన సువార్త ఆ లేఖనం. ఏ లేఖనము? పాత నిబంధన. అంటే పాత నిబంధన సువార్త చెప్పొచ్చు. కాబట్టి ఆ లేఖనం ఎవరో కాదు, ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన వధించబడ్డాడు, ఆయన గొర్రెల మౌనం ఉన్నాడని చెప్పేసి ఆ లేఖనాన్ని బట్టి మంచి సువార్త నోరు తెరిచి సువార్త ప్రకటించాడు. కాబట్టి మనం కూడా నోరు తెరవాలి. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? యేసు నోరు తెరిచాడు. మత్తయి 5:1 ఆయన నోరు తెరిచి ఎలాగ బోధింపసాగాను. ఆయన నోరు తెరిస్తే ధన్యతలు వచ్చాయి. పిలుపు నోరు తెరిస్తే సువార్త వచ్చింది. మనం నోరు తెరిస్తే డాష్ చెప్పండి. మనం నోరు తెరిస్తే దుర్వాసన, బూతుల, తిట్ల ఏమున్నాయి? సువార్త. అంటే మనం కూడా నోరు తెరవాలి. దేనికోసము? సువార్త కోసం. నోరు తెరిచాడు,
సువార్త ప్రకటించాడు. ఏం జరిగిందని చూడండి. వారు త్రోవలు వెళ్ళుచుండగా నీళ్ళున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చి అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించను. అప్పుడు ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారి నీళ్ళ నుండి వెళ్ళొచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పు మరి అన్నడును చూడలేదు. అయితే ఫిలిప్పు అద్వైతులు కనబడును. అక్కడ నుండి కైసరుకు వచ్చే వరకు అతడి పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ఎప్పుడైతే ఇతనికి సువార్త ప్రకటించాడో, సువార్త ప్రకటించిన తర్వాత ఆ దారిలో పోతున్నప్పుడే అతను సువార్త అర్థమైపోయింది. వెంటనే ఏమవుతున్నాడు చెప్పండి, నాకేం కావాలి? బాప్తిసం కావాలి. నీళ్ళు కనపడుతుంది పక్కనే కనుక చిలకరింపు కాదు, కనుక నీళ్ళున్న చోట దిగారంటే అర్థం ఏంటి? నీళ్ళు దిగారు, రథము దిగారు, నీళ్ళు దిగారు. కాబట్టి బాప్తిసం అనేది చిలకరింపు ఇచ్చేది కాదు. ఎట్లా ఇవ్వాలి? నీళ్ళ ముంచి ఇవ్వాలి. కాబట్టి నీళ్ళు ఉన్నాయి కాబట్టి నాకు ఆటంకం ఏంటంటే, నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. బాప్తిసం కూడా పొందాడు. అతనికి ఏమగలిగిందంట? సంతోషము. కాబట్టి ఫిలిప్పు ఎంతమందికి బాప్తిసం ఇచ్చాడు? ఫిలిప్పు ఎంతమంది బాప్తిసం ఇచ్చాడు? ఒక్కని కూడా ఇస్తారా? ఇవ్వాలి. ఒక్కని కూడా బాప్తిసం విషయంలో ఎప్పుడు పోస్ట్పోన్ చేయకూడదు. ఎవరు సిద్ధంగా ఉంటే వారికి ఏం చేయాలి? మనం ఏం చేస్తాం, కొంతమంది అవును ఇంకా సహజంగా జనరల్గా మన సంఘాలు ఎట్లా ఉంటాయండి, ఒకళ్ళిద్దరికి ఏమి ఇస్తాం, ఇంకా 5 మంది అవని 10 మంది అవని, వీళ్ళు తప్పని వస్తే ఏం చేయాలి? ఒకరిని కూడా ఇవ్వాలి. బక్సంగుల టైంలో ఒక ఆయన వేరే దేశం వచ్చాయంట ఫ్లైట్ వేసుకుని బాప్తిసం కోసం. బక్సంగులు ఒక్కనే బాప్తిసం ఇచ్చాడు. ఒక్కనే బాప్తిసం హెబ్రోన్లో అంట. ఒకరిని బాప్తిసం మళ్ళీ ఫ్లైట్ వెళ్ళిపోయాడు. దేనికోసం వచ్చాడు ఆయన? అంటే ఒక్కని కూడా బాప్తిసము, ఒక్కలో ఉన్న బాప్తిస కార్యక్రమం పెట్టాలి సంఘంలో. సహజంగా మనం పెట్టం, మేము కూడా అట్టే చేస్తాంలే. ఒకళ్ళను 2-3 అవనెళ్ళి పిలుద్దామని అంటాం. కానీ ఇప్పుడు ఎంతమంది బాప్తిసం చెప్పండి? ఒక్కనికి. ఈ ఒక్కడు సామాన్యుడు కాదు, ఎవరైనా ఒక దేశానికి ఆర్థిక మంత్రి. మరి పోయిన తర్వాత ఇతను మౌనంగా ఉంటాడా? ఇతను ప్రకటిస్తాడు. ఇప్పుడు సువార్త ఎక్కడి దాకా పోయింది? ఆఫ్రికా ఖండం. చెప్పండి, ఏ ఖండం అంట? చూసారా? యెరూషలేము ప్రారంభమయ్యి పైన సమరైపోయింది, కింద ఆఫ్రికా ఖండానికి వెళ్ళింది. ఆఫ్రికా ఖండంలో ఒక సామాన్య వ్యక్తి కాదు, ఈ వ్యక్తి ఒక అధికారి. కాబట్టి 25 నుంచి 26-40 వచనాల్లో ఏమని రాసుకోవాలంటే, 26 నుంచి 40 వచనాల్లో రాసుకోవాల్సినటువంటి అంశం మనము ప్రభుత్వ అధికారి మార్పు. ప్రభుత్వ అధికారి మార్పు. కాబట్టి ఇది ఒక ప్రభుత్వ అధికారి, సామాన్యుడు కాదు. ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక మంత్రి. కాబట్టి ఆర్థిక మంత్రి వెళ్ళడము, దేవుడు ఫిలిప్ని పంపించడము, ఒకరిని సువార్త చెప్పడము, అతను మారుమనసు పొందడము, బాప్తిసం తీసుకోవడము, తిరిగి తన దేశం వెళ్ళిపోవటం. కానీ ఇప్పుడు యెరూషలేములో ప్రారంభమైన సువార్త ఏ ఖండానికి పోయింది? ఇప్పుడు ఆఫ్రికా దాకి వెళ్ళింది. చూసారా? ఇది జీవజల నది, కానీ దీన్ని ఆపలేరు. పైన సమరికి వెళ్ళింది, అక్కడ నమ్మారు. కింద ఆఫ్రికా వెళ్ళింది. ఆఫ్రికా ఖండానికి సంబంధించిన వాడు. కాబట్టి ఇప్పుడు యెరూషలేము నుండి ఆఫ్రికా ఖండం కూడా చేరింది సువార్త. చూసారు? అందుకే యేసు చెప్పాడు, భూ దిగంతముల వరకు, అంటే కింది దాకా. దిగంతం అంటే యెరూషలేము కింద ఐగుప్తు అంటారు, ఐగుప్తు కింద ఉంటుంది ఆఫ్రికా ఖండం. కాబట్టి ఇప్పుడు దిగంతం కింద దాకా సువార్త వెళుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది 8వ అధ్యాయం మనం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి 8వ అధ్యాయము మనకేమర్థం అవుతుందంటే, సమరికి వెళ్ళిన సువార్త కింద ఆఫ్రికా ఖండానికి కూడా సువార్త వెళ్ళింది. ఆఫ్రికా ఖండంలో ఒక అధికారి మార్పు చెందాడు. కానీ పోయిన తర్వాత ఇతడు సామాన్యంగా ఉన్నాడు. నాకు తెలుసు అనుకుంటాను, ఇప్పుడు నమ్మిన వాళ్ళందరూ ఒట్టిగా ఉంటున్నారా? ఇంకా మనం చదువుకున్నాం, చదివిపోయిన వారందరూ ఏం చేస్తారంట? చదివిపోయిన చూడండి, నా వచ్చిన 4 వచ్చింది, 8-4 అపోస్తలులు 8-4. కాబట్టి చదివిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించి సంచారం చేసి, గొప్ప హింస వస్తేనే పారిపోయి చదివిపోయిన వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఇతరు బాప్తిసం పొందిన తర్వాత ఇతనికి ఏం కలిగిందంట? చూడండి ఏం కలిగింది. 39 వచనం. వారు నీళ్ళ నుండి వెళ్ళొచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించు తన చావును వెళ్ళను. కానీ నపుంసకుడికి లోపల ఏమొచ్చింది? సంతోషం. కానీ మరి సంతోషం చెప్పకుండా ఉంటాడా? తను తెలిసిన పైన చెప్పకుండా ఉంటాడు? ఉండలేడు. కాబట్టి ఇప్పుడు ఆఫ్రికా ఖండం అంతా సువార్త ఎవరి ద్వారా పోయి ఉండాలి? నపుంసకుడి ద్వారానే. కాబట్టి నపుంసకుడు వెళ్ళిన తర్వాత
నేను ఆరాధనకి వెళ్ళాను, యేసుని తెలుసుకున్నాను, ఆయన నిజమైన దేవుడు అని చెప్పేసి తప్పనిసరిగా ఇతని ద్వారా సువార్త ఆ ఆఫ్రికా అంతటి కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆల్రెడీ ఇంతకంటే ముందు కూడా ఉన్నారు కొంతమంది, కురేనీలు ఉన్నారు. కానీ కురేని అనేది కూడా ఆఫ్రికా ఉన్నటువంటి వారే. కాబట్టి ఈ రీతిగా సువార్త యెరూషలేమును దాటుకుంటా ఆఫ్రికా ఖండం దాకా వెళ్ళింది. కాబట్టి ఇది 8వ అధ్యాయం మనం ముగిస్తున్నాం. కానీ 8వ అధ్యాయం మొత్తం 5 భాగాలు. మొదటి 3 వచనాలు యెరూషలేము సంఘానికి హింస. 2వ భాగం వచ్చేసి 4-8 వచనాల్లో సమరయలో సువార్త, స్వస్థత, సంతోషం అని చూసాము. తర్వాత గాడివాని పాఠాలు, దానికి మధ్యలో ఏం జరిగింది, సమరయలు సువార్త నమ్మిన తర్వాత సమరయలు పరిశుద్ధాత్మని రాక మనం చూసాము. 5వ భాగము మరి 20-40 వచనాల్లో ప్రభుత్వ అధికారి మార్పు. ఈ రీతిగా పైన సమరికి వెళ్ళింది, కింద బోధిగంతాల వరకు ఆఫ్రికా ఖండానికి కూడా సువార్త వెళ్ళింది. ఇది 8వ అధ్యాయం. కనుక ఇది ముగిస్తున్నాం. వచ్చే వారము 9వ అధ్యాయం మనం ప్రారంభిస్తాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ లేఖనాలకై స్తోత్రాలు. అపోస్తలుల 8వ అధ్యాయం ఈ దినము మేము ప్రారంభించాం తండ్రి. యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగింది. అయినప్పటికీ కూడా యెరూషలేము అపోస్తలులు అక్కడే ఉన్నారు. ఎందుకంటే పస్కా పండుగ అందరూ వస్తారు కాబట్టి అపోస్తలులు అందరూ సువార్త చెప్పాలి. యెరూషలేము కేంద్రం కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు. చదువుకున్న శిష్యులు మిగతా వారు దాన్ని సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఆ రీతిగా ఫిలిప్పు మరి సమరయ పట్టణానికి వెళ్ళటము, సువార్త ప్రకటించటము, అనేకులు నమ్మటము, ఈ సంగతి యెరూషలేములో పెద్దవాళ్ళు చెప్పడము, అపోస్తలులు పేతురును యోహాను పంపడము, వాళ్ళ చేతులు పెట్టి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మని పొందటం. అంత మాత్రమే కదా, అక్కడ గాడివాడు ఉన్నాడు. ప్రభా, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తా అతడు కూడా ఒక మహాశక్తిగా పిలువబడ్డాడు. ఈ కార్యాలు చూసినప్పుడు నా శక్తి అంటే ఇది గొప్పదని నమ్మాడు. కానీ హృదయం మారలేదు. డబ్బుతో అధికారాన్ని వెండితో కొనాలనుకున్నాడు. ప్రభా, దైవ సేవకులు గద్దింపుకు లోపడ్డాడు. హృదయం సరైనది కాదు, దుర్నీతిలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, బంధకాలు ఉన్నావు. గద్దించినప్పుడు అయ్యా మీరే నా కోసం ప్రార్థన తగ్గించుకున్నాడు. అది అతనిలో కూడా కార్యం జరిగింది. తర్వాత పేతురు యోహానులు యెరూషలేము వెళ్ళిపోయారు. ఫిలిప్పును మన మీద వాడుకుంటున్నారు. అతడు గాజా మార్గంలో ఆ ఐథియోపియుడు నపుంసకుడు అతను సువార్త ప్రకటించడము, అతని ద్వారా ఆఫ్రికా అంతటి కూడా సువార్త వెళ్ళింది. దయల మా తండ్రి, మీ కార్యాలు ఎంత గొప్పవి. మీరు చెప్పిన ప్రీతిగా యెరూషలేములోను, యోదయలోను, మరి సమరయలోను, బోధిగంతాలో సువార్త వెళ్ళాలన్నారు. ఆర్తిగా ఆఫ్రికా ఖండం వరకు చేరింది మేము చూసాం. మిగతా భవిష్యత్ దినాల్లో అన్ని దేశాలకు కూడా వెళ్ళిపోతుంది ఈ సువార్త. ఎలా విస్తరించిందో కూడా మేము భవిష్యత్తులో చూడాలి. మీరే మాకు సహాయం చేయండి. ఈదన మాకు నేర్పించిన పాఠాలు, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మేము సువార్త ప్రకటించేది మానకూడదని సత్యాన్ని మీరు జ్ఞాపకం చేశారు. ఆరాధన అంటే, మందిరం అంటే, బైబిల్ అంటే ఎంత ఘనముగా ఎంచాలో కూడా నపుంసకుని ద్వారా మీరు మాకు నేర్పించారు అనేకమైన సత్యాలు. అందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నపుంసకుడు అంటే ఆశ, తృష్ణ మా అందరిలో దయచేయండి, సహాయపడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మీ ఆశీర్వాదాలతో, మీ దీవెనలతో నింపి నడిపించమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మకు అన్యోన్య సహవాసము చేసే మనకును, తన ప్రేమించు వారికి, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.